యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చెప్పుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. మోకరింపగలిగిన వారు మోకరించండి, అసహాయులు తలలో ఉంచండి. కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మారని మార్పులేని మా పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అనుదినము మాపై నూతనంగా వాత్సల్యత పుట్టించుకుంటున్న దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృపతో గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు బలిష్టమైన బాహువులు మమ్మల్ందరినీ భద్రపరిచిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినం ఈ రీతి మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాము. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి నాయన. దీనుడను బలహీనుడను ప్రభా, నీ వాక్యమును బట్టి మాట్లాడేందుకు నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను ఖాళీ చేయండి నాయన. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరిని రాని వింటే త్వరపెట్టి తోడుకొని రండి. ఆయన కొంతమంది అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, స్థుతిలో పాలు పొందట్లేదు, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడో వస్తూ ఉన్నారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి హృదయాల్లో ఒక సమ్మతి గల మనసును అనుగ్రహించండి. ఆయన మీ చిత్తానికి తమను తాము అప్పగించుకొని నడుచుకోవడానికి మీ కృప చూపించండి. క్షమించండి తండ్రి. వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని కోరుతా ఉన్నాను. ఇదిగో తండ్రి, వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడని యేసునామంలో బంధిస్తున్నాం. అను మమ్మల్ని మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ఆయన దేవుని బలహీనుడైన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చేతి పనిముట్టుగా వాడుకుంటున్నందుకై కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రభువును మా రక్షకుడునైనా యేసునామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మనందరి జీవితాల్లోనూ మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు, ఆరాధించేందుకు దేవుడిచ్చినటువంటి ఈ అవకాశానికై ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న మనమంతా డిసెంబర్ నెల అంటేనే ప్రపంచానికి ఒక కొత్త రంగు వచ్చేస్తుంది. హృదయాలు ఎలా ఉన్నా అన్నీ చాలా శుభ్రపరచబడతాయి. హృదయాలు ఎలా ఉన్నా ఈ మటుకు అలాగే వారి హృదయాల్లో ప్రభు జన్మను సూచించినటువంటి తార ఉండదు, కానీ ఆ ఇళ్ళ మీద మటుకు చాలా పెద్ద పెద్ద తారలు ఉంటా ఉంటాయి. ఇదంతా క్రిస్మస్ ఫోబియా అంటారా, మ్యానియా అంటారా? క్రిస్మస్ మ్యానియా. క్రిస్మస్ మ్యానియా. ఫోబియా అంటే భయం, ఇది క్రిస్మస్ మ్యానియా అంటాం. చల్లండి, మనమైతే అలాంటి డెకరేషన్స్ ఏమి చెయ్యం. మనకి ప్రతిరోజు క్రిస్మసే. ఎవరి హృదయంలో ప్రభు జన్మిస్తాడో ఆయన జన్మకు సూచన అయిన తార వారి హృదయాల్లో జన్మిస్తుంది.
అది నూతన కాంతులు ఇస్తూ ఉంటుంది. అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అయితే మన సియోని గీతాల్లో కూడా 160వ పేజీ నుంచి, అంటే కొత్త పుస్తకాల్లో క్రీస్తు జన్మను గురించినటువంటి కీర్తనలు కూడా మనకున్నాయి. అసలు 266వ కీర్తన పాడదాం. 266, దీని ముందరి ఎడిషన్ అయితే 263, మరి ఈ పాత పుస్తకాలు అయితే 223. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని బట్టి రాయబడింది. మరియ సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ అనే కీర్తన మనం పాడదాము. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ నిరుపేదగాను పశువుల పాకలో, నిరుపేదగాను పశువుల పాకలో తేజోమయ ప్రభు భువిని, తేజోమయ ప్రభు భువిని, తేజోమయ ప్రభు భువిని, తేజోమయ ప్రభు భువిని శిశువుగా పుట్టెను. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్. పాప సంకటము పోగొట్ట ధరను, పాప సంకటము పోగొట్ట ధరను, పాపకుడు నరునిగా బెత్లెహేమున, పాపకుడు నరునిగా బెత్లెహేమున, పాప పరిహారుడు నరుల మిత్రుడు, పాప పరిహారుడు నరుల మిత్రుడు అవనిలో చెల్లించు. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్. ఆకాశ చుక్క బాసలు చూడ, ఆకాశ చుక్క బాసలు చూడ, పీకతో దిను పాకారుడు వెలసల్, పీకతో దిను పాకారుడు వెలసల్, హీన సైతానుడు కూలిపోవగన్, హీన సైతానుడు కూలిపోవగన్, ప్రియముతో ఉదయించే. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్. దూతగణములు గీతములు పాడా, దూతగణములు గీతములు పాడా,
స్థితిలో నరులు మంగళము పాడా, స్థితిలో నరులు మంగళము పాడా. కన్యమరియమ్మ పాడెను లాలి, కన్యమరియమ్మ పాడెను లాలి. సూర్యుడు చెల్లించగా మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయ, ఇమ్మానుయేలాయ. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయ, ఇమ్మానుయేలాయ. నిరుపేదగాన పశువుల పాకలో, నిరుపేదగాన పశువుల పాకలో తేజోమయ ప్రభు భువిని, తేజోమయ ప్రభు భువిని, తేజోమయ ప్రభు భువిని, తేజోమయ ప్రభు భువిని. శిశువుగా పుట్టెను మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయ, ఇమ్మానుయేలాయ. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయ, ఇమ్మానుయేలాయ. ప్రైజ్ ది లార్డ్. 265వ పాట నుంచి 271 వరకు మనకి క్రీస్తు జన్మాన్ని తెలియపరిచే పాటలు ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా 97వ కీర్తన కూడా, అదే 136వ కీర్తన కూడా క్రీస్తు జన్మను గురించి తెలియజేసేదే. అయితే ఈ వీటిలో చేర్చలేదు, అవి వేరే చోట మనకి అవి కనబడుతూ ఉంటాయి. వాస్తవానికైతే నేను మరి చదవబడిన వాక్యానికి అనుసరించి ఇంకో పాట పాడదాం అనుకున్నాను, కానీ మరి ఈ పాడండి మనం పాడుకోవాలి కదా ఇక ముందు అన్నారని మొదలుపెట్టాను. శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకు, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. శాంతి సంతోషం పాపక్షమాపణ, ఈ మూడు కూడా క్రీస్తు ఈ లోకంలో జన్మించి మన పాపాలు మన శాపాలు కల్వరి శిలువ మీద తన భుజాలపై మోసుకుని పోవడం ద్వారా మాత్రమే ఈ శాంతి లభించేది, ఈ సంతోషం లభించేది, పాప క్షమాపణ లభించేది. ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్, ఈ మూడు ఒకదానితో ఒకటి మరి లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే శాంతి కావాలంటే పాపక్షమాపణ ఉండాలి, సంతోషం కావాలన్నా పాపక్షమాపణ ఉండాలి. శాంతి లేకుండా సంతోషం లేదు, పాపక్షమాపణ లేకుండా శాంతి సంతోషం ఉండవు. ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత గొప్ప పదవులు కలిగి ఉన్నా, అధికారం కలిగి ఉన్నా, ఇంకా భూ సంబంధమైనటువంటివి ఎన్నో గొప్ప ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా వారు శాంతియుతంగా జీవిస్తారనుకోవడం
అది అసత్యమే. అలాగే ఇవే ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, భూ సంబంధంగా వాళ్ళు ఎంత ఆశీర్వదింపబడినా వారు సంతోషంగా ఉన్నారు అనడం కూడా అంతే అబద్ధం. అలా అయితే అమ్మాని కుటుంబం అంత సంతోషంగా ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. లక్షల కోట్లకు అధిపతులు. అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఆ అబ్బాయి ఏడ్చాడు, తల్లిదండ్రులు ఏడ్చారు, వీళ్ళందరూ ఏడ్చారు. ఎందుకట? 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేశారు. 1000 కోట్లు. కానీ అందరూ ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? సంతోషం లేదు. మా జీవితాల్లో సంతోషం లేదు. అలాగే శాంతి లేదు. నిజమైనటువంటి శాంతి, సంతోషం డబ్బు వల్ల రాదు, ఆస్తిపాస్తుల వల్ల రాదు, పదవుల వల్ల రాదు. భూ సంబంధంగా వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా నిజమైన శాంతి, సంతోషం వారికి రాదు. నిజమైన శాంతి, సంతోషం దొరకాలంటే పాప క్షమాపణ కావాలి. అందుకే ఈ శాంతి లేకుండా, సంతోషం లేకుండా వారి మీద విపరీతమైనటువంటి భారాన్ని, అది పాప భారాన్ని మోస్తూ ఉన్నటువంటి వారందరినీ ఎంతో ప్రేమతో ప్రభు అయిన యేసు ఆహ్వానించాడు. ప్రయాసపడి భారం మోస్తున్నా, ఏం భారం ఇది? ఏం భారం? ఏం భారం? వారిని ఏంటి బాధిస్తుంది? వాళ్ళని ఆస్తిపాస్తులు ఉన్నా బాధే, సంతోషం లేదు, శాంతి లేదు. లోక సంబంధంగా ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా బాధే, ఎందుకని సంతోషం లేదు, ఆ జీవితాల్లో శాంతి లేదు. ఇది మనకే తెలియకుండా మనం మోస్తున్నటువంటి భారం. ఈ భారం, ఈ పాప భారం మన సంతోషాన్ని దోచుకుంటుంది, మన శాంతిని దోచుకుంటుంది, మన నెమ్మది లేకుండా చేసేస్తూ ఉంటుంది. అది మనకే తెలియదు. ఏంటి పరిస్థితి అని అనుకుంటాం. మనకు ఇది అపరాధ భావం, మనం చేసినటువంటి పాప భారం. మనం అందుకనే ప్రయాసపడి పాప భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు నేను విశ్రాంతిని ఇస్తాను. ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతి శాంతిని తీసుకొస్తుంది. ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతి సంతోషాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రభు ఇచ్చేటువంటి ఈ శాంతి, సంతోషానికి మూలం పాప క్షమాపణ వల్లే. కాబట్టి ఈ 3 లింక్డ్ అన్నమాట. ఎవరి జీవితంలో వారి పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి తీర్మానం వస్తుందో వారికి చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం వారి జీవితాల్లో వస్తుందని లేఖనం చెప్తాను. ఇది వరకు ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక బాలుని వృత్తాంతాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకొని మనం ముందుకెళ్దాం. మంచి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ఒక కుటుంబం, యజమానుడు మంచి బిజినెస్ మ్యాగ్నెట్, కోట్లు ఉన్నాయి ఆస్తులు. యజమానురాలు కూడా ఈ చాలా మహిళా సంఘాలలో చాలా పెద్ద పదవిలో ఉండి బిజీగా ఉంటుంది. వాడికి ఉన్న ఒకే ఒక్క కొడుకు, వాడికి ఉండి కోట్ల ఆస్తికి వాడి వారసుడు. తల్లి తండ్రి బిజీ వర్కుల్లో ఉంటూ ఇంటి పనులు చూసుకోవడానికి పని మనిషిని పెట్టుకున్నారు. ఈ కొడుకు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు. ఆ డూప్లెక్స్ లాంటి ఇల్లు అనమాట, ఇంట్లోనే మెట్లు ఉంటాయి పై అంతస్తుకి వెళ్ళడానికి. ఈ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? అవసరం ఏమి ఉండదు, అవి లేకపోయినా మనుషులు హ్యాపీగా బతకచ్చు. కానీ చాలా డబ్బులు పోసి విలువైనటువంటి ఆర్టికల్స్ కొని ఆ గోడను అలా అలంకరిస్తూ ఉంటారు. ఆ మెట్లు ఎక్కేటప్పుడు కార్నర్లో చక్కగా మంచిగా ఫ్లవర్ వాజులు లాంటి పెద్దవి పెట్టి దాని మీద విలువైనటువంటివి పెడుతుంటారు.
అటువంటిది ఒక కార్నర్లో లాయికి ఇటు తిరిగేటువంటి కార్నర్లో మూలలో చాలా ఇంత ఎత్తైనటువంటి చాలా విలువైనటువంటి ఒక పూలకుండి, అందులో మంచి పూలు పెట్టున్నారు, డెకరేట్ చేసామన్నాడు. ఈ అబ్బాయి పరిగెడుతూ పైకి గమ్ముకున్న చెయ్యి దాన్ని కొట్టాడేది పడిపోయి పగిలిపోయింది. అమ్మో పగిలిపోయింది అని చెప్పేసి పాప చాలా కంగారు పడుతూ ఆ ముక్కలన్నీ జాగ్రత్తగా ఏరేసి బయట పడేసి పనుల్లో ఉన్నాడు. అది తీసి పడేసి ఇలా తిరిగేసరికి హాల్లో నుంచుంది పని మనిషి. పాపం బెక్కి చచ్చిపోయాడు. నేనేదో పక్కన దాచేద్దామని కూడా చూసేసింది, ఇది మా మమ్మీకి డాడీకి చెప్పేస్తుందేమో, వాళ్ళు నన్ను కొట్టేస్తారు అనేటువంటి ఒక భయం అతనిలో వచ్చేసింది. వచ్చేసి ప్లీజ్ మా మమ్మీకి చెప్పకే ప్లీజ్ అంటాడు. ఆ పిల్లకి గొప్ప ఆయుధం దొరికేసింది. వీడు భయపడుతున్నాడు, ఈ భయాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంది అంతే. అనుకు నేను చెప్పినట్టు వింటావా, నేను చెప్పింది చేస్తావా, నేను చెప్పింది చేస్తే నేను చెప్పను అంది. ప్లీజ్ చెప్పకే, నువ్వేం చెప్తా చేస్తానే సరే ముందు పడేసి రా అంది. అవి పడేసి వచ్చేసరికి సోఫాలో కాలు మీద కాలేసి కూర్చుంది. ఎవరది? ఆ ఇంటి పని మనిషి. ఈయన కూర్చోనేటువంటి స్థానంలో తను కూర్చుంది ఇప్పుడు కాలు మీద కాలేసుకుని. ఆ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంది పట్టరా అంది. వీడి ముఖం వికారం అయిపోయింది. ఏంటా అని చూసాడు. మమ్మీ అంది. అయిపోయాడు, జారిపోయాడు. వెళ్ళిపోయి కూల్ డ్రింక్ పట్టుకొచ్చి నుంచుంటే, ఇటు పనివాళ్ళు లేక నుంచుంటే అది యజమాని అలాగే తాగేసింది. ఏంటి అలా చూస్తా, ఆ సింకులో అంట్లో ఎవరు తోముతాడు, తోమయ్యి అంది. నేనా అన్నాడు. మమ్మీ అందా. మొదలెట్టాడు పాపం. అడుగు వచ్చి రానట్టుగా అలాగే అంట్లు తోమేసేసాడు. తోమేసి అన్నీ అయిపోయింది. అబ్బా అట్లా ఎవడు ఉతుకుతాడు, వెళ్ళు ఉతుకంది అన్నట్టుగా చూశాడు. ఇలాగా మమ్మీ అంత చల్లారిపోయాడు. మళ్ళీ ఉతికాడు. పాపం ప్రతిరోజు ఇదే. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయిన కాడి నుంచి వీడిని పీడించుకు తినేస్తుంది, భయపెట్టేస్తుంది. ఆ భయంతో ఆ పని పిల్ల పనులన్నీ యజమానుడు చేస్తూ ఉన్నాడు. పని పిల్ల యజమానులాగా కాళ్ళు కాలేసి కూర్చుంది. కొద్ది రోజులు గడిచాయి. ఈ కుర్రాళ్ళు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది, నేను ఇంటి యజమానుని కదా, అది నా ఇంటి పని పిల్ల కదా, నా కాళ్ళ కాడ కూర్చోవలసింది, అది పిలిస్తే పలికి ఏది అడిగితే అది నా కాళ్ళ దగ్గరికి తెచ్చివ్వాల్సినటువంటిది, దానికి నేను పనివాడిని అయిపోయానేంటి, ఇది పగిలిపోయిందన్న సంగతి మమ్మీకి చెప్పకుండా ఉండడాన్ని బట్టే కదా. చెప్పేస్తాను, కొడతాదో తిడతాదో ఇంట్లోంచి గెంటేస్తుందో ఏమైనా సరే, ఇది మట్టుకు నేను ఇక దాచను, నేను మమ్మీకి చెప్పేస్తాను అని అనుకున్నాడు. పొద్దుటే వాళ్ళమ్మ టిఫిన్ అది తయారు చేస్తుంది కిచెన్లోను. వీడు అక్కడక్కడే తిరుగుతా మమ్మీ మమ్మీ అంటున్నాడు. అలా తిరుగుతా మమ్మీ మమ్మీ అంటున్నాడు. నోట్లోంచి బయటకు వస్తలేదు అన్నమాట. మమ్మీ మమ్మీ అంటున్నాడు. వాళ్ళ అమ్మేమో ఏంటన్నా చెప్పు ఏంటమ్మా అంటుంది. మమ్మీ మమ్మీ మరేమో చెప్పరా, ఏంటి చెప్పున్నానా చెప్పు ఉంటుంది. అది ఆ మెట్ల మీద మూలన ఉండేది, ఆ పూలకుండి నేనే పగలగొట్టేశాను అన్నాడు. ఓన్లీ కొత్తది తెచ్చుకుందాం అంది. అమ్మ బాబోయ్, మా అమ్మ నన్ను ఏదో చేసేస్తుందని భయపడిపోయి ఈ పనికి మాలిన దానికి ఇన్నాళ్ళు నేను పాలేరుతనం చేశాను. అయ్యో బాబోయ్, మా అమ్మకు నేనంటే అంత ప్రేమ. ఈ ఇంకేం మాట్లాడలేదు ఆవిడే. పగిలిపోయింది, నేను పగల కొట్టేశాను అంటే పోనీలే కొత్తది తెచ్చుకుందాం అందంతే. ఇక్కడ డబ్బులు ఒకటే ఉంది వాళ్ళకి, బోళ్ళంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి. కొడుకు కంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఈ సోఫాలో కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాడు. ఏయ్ ఏంటి అలా కూర్చున్నావు, లే అంటుంది.
అన్నాడు. మమ్మీ అంద మళ్ళీ ఇప్పుడు. ఏంటా మమ్మీ అంటే గబగబ మూలకెళ్ళి కరెక్ట్గా ఈ పిల్లకి పరుగులు ఇప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంతోషం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాధానం? తన పాపానికి క్షమాపణ దొరికింది. తను చేసినటువంటి తప్పు తల్లితో చెప్పి ఒప్పుకోవడాన్ని బట్టి ఆ తల్లి క్షమించేసింది అనే దాన్ని బట్టి, ఆ క్షమాపణ ఆ వాక్యాన్ని బట్టి ఇతనికి వచ్చిన సంతోషం ఇంత అంత కాదు. అతని మనసులో వచ్చినటువంటి శాంతి అంత ఇంత కాదు. కాబట్టి మన శాంతిని దోచుకుపోయేది ఏంటి? మన సంతోషాన్ని దోచుకుపోయేది ఏంటి? మనలో ఉండేటువంటి పాపమే. మనలో ఉండేటువంటి పాపమే. ఒక పుస్తకంలో అంటే పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి ఒక పద్య రూపంలో పాఠం వేశారు. ఓ సింహమును ఓ ఉడత. ఓ సింహమును ఒక ఉడత. ఆ సింహం ఒక చోట పడుకుని ఉంది. ఉడతేమో అటు తిరుగుతూ అటు గంతులు వేసుకుంటా ఇటు గంతులు వేసుకుంటా చూసుకోకుండా గబుక్కుని సింహం మీదకు దూకేసింది. అది ఏం చేసింది? ఇలా పెట్టేసుకుంది. పాపం బెక్కమ్మకం వేసేసింది. పాపం ఇంకేముంది, నొక్కిందంటే పచ్చడి అయిపోద్ది. బెక్కమ్మకం వేసేసింది. ప్లీజ్ 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 ప్రభు నన్ను వదిలిపెట్టండి, ప్రభు నన్ను వదిలిపెట్టండి, నలిగిపోతాను ప్రభు, నన్ను నలిగిపోతాను ప్రభు, ప్లీజ్ 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 అంటుంది పాపం ఈ ఉడత. అప్పుడు సింహం అంది, వచ్చి పెడతాను కానీ నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉందయ్యా, నువ్వు దాన్ని తీర్చు అంది. చెప్పండి ప్రభులు వారు, చెప్పండి, నేను చెప్పగలిగితే చెప్తాను ప్లీజ్ అంది. నేను ఎంత ఉన్నాను, నేను అరిస్తే అడవిలో జంతువులన్నీ బేకబేకలు ఎత్తిపోతాయి, పరుగులు ఎత్తుకు పారిపోతాయి. నేను మృగరాజుని అరణ్యానికి, నువ్వు చూస్తే ఇంతున్నావు నువ్వు, నేను చూస్తే ఏది భయపడదు. నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటావయ్యా, ఇంత ఆనందంగా ఎలా ఉంటావు నువ్వు? నాకు ఈ నెమ్మది లేదే, నాకు ఈ సంతోషం లేదే, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సంతోషం? ఆ ఒక్క కారణం చెప్పు నాన్న. చాలా నొప్పిగా ఉంది ప్రభువులు వారు, అలా నల్లా దించితే అప్పుడు మొత్తం చెప్తాను అందు. అంటే అప్పుడు అలా దించి చెప్పు అంది. మేమేముందండి, ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఆ కాయని ఈ ఆకుని కొరుక్కుని ఇలా తింటూ ఉంటాం. మేము ఎవరికి హాని పెట్టాం. మరి మీరు ఆనందంగా పరుగున పోతున్న దాన్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపేసి దాన్ని కొరికేసి దాని రక్తాన్ని తాగేస్తుంటారు. నిరంతరము జీవహింసే కదా, నిరంతరము మీతోటి జీవుల్ని చంపేస్తుంటారు కదా. అలా చేస్తున్న జీవహింస ఫలితమే మీకు ఈ అశాంతి, మీకు ఈ నెమ్మది లేకపోవడం. మేము అవి చేయం కదా అండి. గబుక్కుని వెళ్ళిపోయింది, అంతే గబుక్కుని వెళ్ళిపోయింది. ఒక ఉడత పెద్ద సింహానికి ఒక పాఠం చెప్పింది. అది మనకు కూడా వర్తిస్తుంది. ఊరినే రాయలేదు ఇది, ఎందుకు పుస్తకాల్లో ఎందుకు వేశారు? ఇతరులను బాధ పెట్టేటువంటి వాళ్ళు, ఇతరులను హింసిస్తున్నటువంటి వాళ్ళు, దోచుకునేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, వారి జీవితాల్లో నెమ్మది ఉంటుందా? వారి జీవితాల్లో సంతోషం ఉంటుందా? శాంతి ఉంటుందా వాళ్ళకి? ఉండదు. ఎందుకంటే కొట్టినోడు ఉంటాడు, వీడు ఎవరినో కొట్టాడు, ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి వీలు కుదిరింది కాబట్టి వీడు కొట్టేశాడు. దెబ్బతిన్నవాడు ఊరుకుంటాడా? ఆడు ఎప్పుడేస్తావా అని ఆడరెక్కి వేస్తుంటాడు. మరి ఆ భయం ఏడు ఉండదా? నేను అని కొట్టాను కదా, ఆడు నన్ను కొడతాడేమో, ఏ పక్క నుంచి వస్తాడు, ఎలా వచ్చి మీద పడతాడు అని చెప్పేసి బిక్కుమంట ఉండాల్సిందే. లంచాలు బల్ల కింద చేపెట్టి లంచాలు కొట్టేస్తుంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటారా? వాళ్ళ జీవితాల్లో శాంతి ఉంటుందా? ఎప్పుడు ఏ సిబి వాళ్ళు వస్తారో, ఎప్పుడు పట్టుకుంటారో, ఎప్పుడు మొత్తం అంతా పట్టుకెళ్ళిపోతారో, ఎప్పుడు నేను తలదించుకుని పడాల్సిన పరిస్థితి వస్తుందో, నా కుటుంబం వీధిలోకి వస్తుందో,
నిరంతరము భయమే. డబ్బు లేదా? డబ్బులు బోల్డ్ అని ఉన్నాయి. ఏలూరులో ఒక పెద్ద ఆపరేషన్లో దాడి చేస్తే అన్నీ కట్ల పాములేనంట. అన్నీ కట్ల పాములే అంటే నోట్ల కట్టలు. ఎక్కడ చేయి పెడితే అక్కడ నోటు కట్టానంట. ఆ సెల్ఫ్ మీద అలా చేయి పెడితే నోట్ల కట్ట దొరికినాయంట. పరుగు పిల్ల అయితే నోట్ల కట్టలు దొరికినాయంట. ఆ లోపల బియ్యం ఇలా కలిపి నోట్ల కట్టలంట. ఇంటి నిండా నోట్ల కట్టలే. మొత్తం పోగేసి పట్టిపోయారు. ఈయన జైల్లో పెట్టారు. ఇప్పుడు తన భార్యకు నెమ్మది ఉందా? తన బిడ్డలు సమాజంలో గౌరవంగా బతుకుతారా? కాబట్టి ఈ భయం ఈ లంచగొండులకు ఉండదా? ఆ లంచంతో సంపాదిస్తున్నటువంటి సొమ్ములను బట్టి వాళ్ళు సంతోషించగలరా? వాళ్ళు శాంతంగా ఉండగలరా? ఎందుకంటే ఇది పాపం. ఇది పాపం. నిలువలే నీ పొరుగువానిని ప్రేమించు. ప్రేమించకపోతే పాపం. నిన్నెలా నువ్వు ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువానిని కూడా నువ్వు ప్రేమించాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది ఒక సూచన. రెండు రకాలు. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం? నేను ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలా, నేను ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలి, నేను ఇంకా బోళ్ళు ఎకరాలు కొనుక్కోవాలి, నేను ఇంకా బోళ్ళంత బంగారం కొనాలి, బోళ్ళంత వెండి కొనాలి, లాకర్లో దాచుకోవాలి అని నువ్వెలా ఆశిస్తున్నావో అలా నీ తోటి వారు కూడా నీకు లేకని వాళ్ళు సంపాదించుకోవాలని నువ్వు కోరుకోవాలా? అది మానేసి ఇతరుల దగ్గర నువ్వు ఎలా లాగేసుకుందామా అని చూస్తూ ఉన్నావు. మరి ఇది పాపం కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవునిచ్చిన ఆజ్ఞది. నీ దేవుణ్ణి ప్రేమించాలా, నిన్ను వల్లే నీ పొరుగువానిని కూడా ప్రేమించాలి. అది దేవుని ఆజ్ఞ. దీన్ని అతిక్రమించేటువంటి వారు మట్టుకే దోచుకోగలుగుతారు. దీన్ని అతిక్రమించేవారు మట్టుకే ఇతరుల బాధను పంచుకోలేరు. ఇది ఆజ్ఞాతిక్రమం. దానివల్ల పాపం. ఎప్పుడు ఈ పాపం వచ్చిందో అప్పుడే ఈ సంతోషాన్ని పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడే వారి శాంతిని పట్టుకెళ్ళిపోతుంది. కాబట్టి పాపాలకు క్షమాపణ దొరకాల. అతిక్రమాన్ని దాచుకోకూడదు కదా. సామెతలు 28:13 మనం చదువుతాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. కొంతమంది ఒప్పుకొని కూడా విడిచిపెట్టరు. సౌలు దావీదు వారిద్దరి మధ్య వ్యత్యాసం అదే. ఇద్దరు ఒప్పుకున్నారు. సౌలు ఒప్పుకున్నాడు, నేను పాపినని. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపినని. దావీదు వదిలేశాడు. ఇక ఒప్పేసుకొని వదిలేశాడు అంతే ఆ పాపాన్ని. కానీ సౌలు ఒప్పుకొని కూడా దాన్ని వదలలే. కాబట్టి ప్రభువు చేత తృణీకరింపబడ్డాడు, కనికరింపబడలా. ఒప్పుకొని వదిలేసినాడు, కనికరింపబడ్డాడు. అదే మహాజ్ఞాని సొలొమోను చెప్తాడు. అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. అతను ఏం చేయాలంటే 2 పనులు చేయాలి. ఒప్పుకోవాలి, తను పూర్తిగా ఇంక వదిలేసేయాలి. అతమానం ఒప్పుకుంటాం, మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ ఒప్పుకుంటాం, మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ ఒప్పుకుంటాం. అది విడిచిపెట్టినట్టు అవ్వదు కదా. ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇంక అది చేయకుండా ఉండాలి. అది ఇంకా చేయకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఒప్పుకున్నట్లెక్క. పాపాలకు క్షమాపణ ఇవ్వడానికి ప్రభువు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అసలు అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన ఆది తల్లిదండ్రులు పరదేశులు ఆధ్యాత్మికము పాపం చేసినప్పుడు ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసమే స్త్రీ సంతానంగా ఈ లోకానికి రాబోతున్నట్టుగా అప్పుడే తండ్రి ప్రకటించాడు. స్త్రీ సంతానం, సాతాను తల చితక్కొట్టేటువంటి స్త్రీ సంతానం, అది అప్పుడే వాగ్దానం చేసేసాడు. అంటే క్షమించడానికి ఇష్టపడ్డవాడు ఆయన, పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. ఈ పాపాలను ఇంకొక చోట మనం చదువుతాం, తూర్పుకి పడమర ఎంత దూరమో అంటాడు.
తూర్పుకి పడమరకి దూరాన్ని ఎవరు చెప్పగలరా? అసలు తూర్పు పడమర అనేవి ఉన్నాయా ఏంటి? ఉన్నాయా? మనం అనుకుంటున్నాం మన ఈ భూమికి ఈ పక్క సూర్యుడు కనబడుతున్నాడు కాబట్టి తూర్పు అని మనం అనుకుంటున్నాం. ఈ పక్కన కనపడకుండా పోతున్నాడు కాబట్టి ఇది పడమర అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ విశ్వంలో వేలాడుతున్నటువంటి ఒక గోళం ఈ భూమి. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి ఒక గోళం ఈ యొక్క భూమి. కాబట్టి దీనికి తూర్పు పడమర మనం పెట్టుకునే ఆ సంగతి ప్రభువు తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. తూర్పుకి పడమరికి ఎంత దూరము అంటే ఆ దూరం ఇంత అని చెప్పడానికి లేదు, చెప్పలేము అసలు. అది అంటే ఇంకెప్పటికీ కూడా ఈ పాపాలు ఇక మళ్ళీ ఉండవు. వాటి నేను అలా క్షమించేస్తాను, ఆ రకంగా ప్రాయశ్చిత్తం చేస్తాను అని చెప్పడం కోసం ఆ మాట అక్కడ చెప్పడం అనేది జరిగింది. కానీ ప్రభువు ఎప్పుడు కూడా మన పాపాలను క్షమించడానికి ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నిజంగా నీవు శాంతిని కావాలనుకుంటున్నావా? నిజంగా సంతోషాన్ని కావాలనుకుంటున్నావా? ఈ రెండు నీకు కావాలంటే అవి ఇవ్వగలవాడు కేవలం యేసు ప్రభు మాత్రమే. ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు దాన్ని, ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు దాన్ని. శాంతి. నేను ఒక ఆయన విట్నెస్ విన్నాను, నేను తణుకంట అయింది. ఆయన బ్రాహ్మణుడు, శివాలయంలో అర్చకత్వం చేసేవాళ్ళంట, తణుకే అయింది. ప్రభు ఆయన పట్టుకున్నాడు, ఇప్పుడు ఆయన శివాత చేస్తున్నాడు. ఆయన పేరు మర్చిపోయాను. నేను ఒక ఆయన ఇంటర్వ్యూని యూట్యూబ్లో వేశారు. అసలు పేరు అయితే ఆయన పేరు రామకృష్ణ అంట. ఆయన మార్చుకున్నాడు, ఇప్పుడు మార్చుకుని సేవ చేస్తున్నాడు. ఆయన చెప్పాడు, ఒక ఆయనకంట 4 కూతుళ్ళు అంట. మరి వాళ్ళ పురాణాలు ఏం చెప్తున్నాయి? అపుత్రస్థ గతి నాస్తి అని చెప్తాయి. పుత్రుడు కనుక లేకపోతే వాడికి పున్నామ నరకమే, స్వర్గానికి వెళ్ళడు అని చెప్తాయంట. కాబట్టి నాకు ఇప్పుడు కుర్రాళ్ళు లేడు, నాకు లేకపోతే ఇప్పుడు నేను నరకానికి వెళ్ళిపోతానా ఎలా అని చెప్పేసి చాలా దిగాలుగా బాధపడుతూ ఉండేవాడు. అంటే ఆయన ఊరికి ప్రెసిడెంట్ అంటే ఆయన అధికారమా, ఆయన డబ్బా ఆయనకి సంతోషాన్ని ఇవ్వట్లేదు. నాకు కొడుకులు లేడే అనేటువంటి ఒక అసంతృప్తి ఉండి దుఃఖంగా ఏడ్చుకుంటూ ఉంటే అక్కడ ఒక పూజారి పంతులు గారు, ఏంటి ప్రెసిడెంట్ గారు ఏంటి ఎందుకు అలా ఉన్నారు అన్నాడంట. ఏముందండి పంతులు గారు, బోళ్ళంతా అధికారం ఉంది, డబ్బు ఉంది, కానీ నాకు కొడుకు లేడా, కొడుకు లేకపోతే నరకానికి పోతారంట కదా, మన పురాణాలు చెప్తున్నాయంట కదా, ఎంత ఉంటే నా బతుకు నరకం అయిపోతుంది అన్నాడంట. అయ్యా నేను కొంచెం ఉపాయం చెప్తాను, మీరు ఆ ప్రకారం చేస్తారా అన్నాడంట. చెప్పన్నా అంట. మీ ఆవిడ గారికి ఒక చెల్లి ఉన్నట్టుంది కదా, ఏదో రకంగా మీ ఆవిడ గారిని ఒప్పించి ఆవిడ చెల్లెల్ని పెళ్లి చేసుకోండి, కొడుకు పుడతాడన్నా అంట. అంటే పాపం వాళ్ళ ఆవిడని బతిమాలాడు, బామాలాడు. ఆ చెల్లిని నేను మొత్తం మీద ఏం చెప్పాడు, మొత్తం మీద చెల్లిని నిన్నే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో 2 భార్యలు. ఇప్పుడు శ్రమ పెరుగుద్దా తగ్గుద్దా? ఇబ్బందిగానే ఉంది. సర్లే మొత్తం ఆవిడ కూడా పిల్లలు ఉడతాం మొదలెట్టారు. తొలిచూరు సంతానం ఆడపిల్ల. ఊరిడితో 4 ఉన్నారంటే ఇంకొకటి వచ్చింది నాకు అనుకుంటున్నాడంట. పోనీ ఎలా గుడ్లప్పగా చూస్తున్నారు, 2వ పిల్ల పుడుతుందని, అది ఆడపిల్లనంట. అలా 4 ఆడపిల్ల పుట్టేశారంట. 4 + 4 8 మంది ఆడవాళ్ళు. ఇప్పుడు ఇటు కష్టాలు పెరిగాయా తగ్గాయా? డబల్ అయిపోయినాయి కదా. ఒక భార్య 4 కూతుళ్ళు, ఇప్పుడు ఇంకో భార్య ఇంకో 4 కూతుళ్ళు. ఏమైంది? సమస్య రెట్టింపు అయిపోయింది. మళ్ళీ ఎడుతూనే కూర్చున్నాడు ఆయన. మళ్ళీ అదే పంతులు గారు వచ్చారండి. ఏమండి అన్నాడు.
ఏంటి నువ్వు చెప్పిన సలహాను బట్టి మా మరదలను పెళ్లి చేసుకుంటే ఇంకో నలుగురు ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు నా బతికేంటరా బాబు, అస్సలే నెమ్మది లేకుండా పోతుందన్న అంట. ఏదో రకంగా ఇంట్లో నొప్పొచ్చి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రండి, ఖచ్చితంగా నీకు అబ్బాయి పుడతాడన్న అంట. బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడ పనులన్నీ మానేసుకుని మొత్తం తిరిగి వచ్చారంట. ఏం తిరిగి వస్తే ఏముంది, వీళ్ళు కానుపు ఉడికిపోయింది, ఇంకా అసలు పిల్లయ్య పడతలేదు. ఏంటండి పంతులు గారు అంటే, ఏమిటో రండి అన్ని ఉపాయాలు మీకు చెప్పాను, ఏవో పోయి మీకు పని చేయట్లేదు, ఏమిటో నీ బతికేక నరకవే అన్నాడు అంటాడు. ఇది కదా మనుషుల నుంచి నీకు దొరికేటువంటి సహాయం, మనుషుల నుంచి నీకు దొరికేటువంటి సలహా. ఈ సలహాలు మన దేవుని దగ్గరికి చేరుస్తాయా? నీ సమస్యలు ఇంకా పెంచుతాయి, నీ సంతోషాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి అంటే .0000 దాకా తీసుకెళ్ళిపోతాయి. ఇంకెక్కడుంది శాంతి? శాంతి లేదు, సంతోషం లేదు, అంతకు మించి నరకలేదు అన్నాడు వేమన గారు కదా. వేమన గారు ఏం చెప్పాడు? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే సుమతి శతకం ఇది, వేమన గారిది కాదు. తన దుఃఖమే నరకమండ్రు మహిళ సుమతి అన్నాడు బద్దన్న గారు. నరకం అంటే దుఃఖమే. చాలామంది ఇళ్లలో వాళ్ళు ఆస్తిపాస్తులను ఏ లోటు లేకపోయినా ఆ ఇల్లు నరక కూపంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి ముఖాల్లో సంతోషం ఉండదు, ఆ ఇంట్లో శాంతి ఉండదు. అందుకు భర్త కారణం కావచ్చు, అయితే భార్య కారణం కావచ్చు, అయితే పిల్లలు కారణం కావచ్చు. శాంతి సంతోషాలు దూరం అయిపోతాయి. వాళ్ళకి వాళ్ళు ఆస్తిపాస్తులు ఎకరాలు ఉండొచ్చు కాక. కారణం ఏంటి? పాపం. ఆ ఇంట్లో పాపం వెళ్తూ ఉంది. వాక్యం ఏం చెప్తుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు 19వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుతాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్కును ఉంచుకున్నాను అన్నాడు. వారి ఎవరి హృదయాల్లోనూ దేవుని వాక్కు లేదు. మరి దేవునికి దూరస్తులు. ఇవి విట్నెస్ చెప్పినటువంటి ఈ రామకృష్ణ అనేటువంటి సహోదరుడు ఆయన్ని చితక్కొట్టి పారేసి ఇంట్లో నుంచి వెళ్ళేశారంట. మొత్తం వారి కుటుంబ సభ్యులు 52 మంది అంట. ఆ తండ్రికి సహోదరులు చాలామంది ఉన్నారు, సహోదరులు చాలామంది ఉన్నారు. పెద్ద కుటుంబం అంట. వాళ్ళందరూ పిల్లలు ఇప్పుడు మొత్తం ఆ కుటుంబం మొత్తం 52 మంది ఉన్నారంట. అందులో ఈయన ఒక్కడనే పట్టుకున్నాడు దేవుడు. కారణం ఏంటంటే చెప్పాడు ఆయన, నేను పౌరోహత్వం చేస్తున్నానండి, నాకు బోల్డ్ డబ్బులు కూడా వస్తున్నాయి, కానీ నిరంతరం నా హృదయంలో ఒక నెమ్మది ఉండేది కాదు, చాలా శాంతి ఉండేది. నాకు ఎందుకు ఎలా ఉంటుందో నాకేం అర్థం కావట్లేదు. మంచి పని ఇచ్చాడు, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, చాలామందిని ఆశీర్వదిస్తున్నాను, చెడగోపం పెడుతున్నాను, ప్రసాదాలు పంచి పెడుతున్నాను, అయినా నాకు హృదయంలో గూడు కట్టుకుపోయిన ఒక బాధ ఉండిపోయింది. సంతోషం లేదండి, నెమ్మది లేదండి. ఏంటిది నాకు ఈ బాధ? నీ బాధపడుతూనే ఉండేవాడు, రాత్రులు నిద్రపోయేవాడు కాదు. ఇంక దీన్ని భరించలేక ఇంక రైలు కింద తలగా పెట్టేద్దాం, ఇంక చచ్చిపోదాం, ఇంకెందుకు, శాంతి నెమ్మది లేకుండా ఎంతకాలం నేను బతుకుతాను అని చెప్పేసి రైలు కట్ట వైపుకు, ఈ తణుకులో రైలు కట్ట వైపుకు నడుచుకుంటూ వెళుతూ, నువ్వా నిజంగా నువ్వు దేవుడు ఒక్కడే అయి ఉంటావు, నువ్వు ఎవరువో నువ్వు నాకు తెలీదు, నాకు అర్థం కావట్లేదు, ఇది నిజంగా నువ్వు దేవుడు అయి ఉంటే నేను బతుకుండడం నీ చిత్తమైతే నేను రైలు కింద తల పెట్టే లోపల నాతో మాట్లాడు అని చెప్పేసి ఆయన అలా రైలు కట్టకాడికి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఒక స్వరం విన్నాడంట ఆయన, వద్దు, నేను నువ్వు అంతం చేసుకోకో, నీకు చాలా పని ఉంది, అది నా పని, నువ్వు చేయాలి అని స్వరం వినపడిందంట. ఒక్కసారి ఆగిపోయాడు, ఇంటికి వచ్చేసాడు.
వచ్చేసి ఏంటి ఏదో గొంతు మన విన్నాను నేను, నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు ఏదో పని చేయాలి, నా పని ఉంది అని అన్న స్వరం విన్నాను నేను, ఎవరైనా అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఒంటరిగా ఉండేవాడంట. దీని గురించి ఆలోచిస్తూ ఉండేవాడంట. వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడంట, నాకు అసలు నెమ్మది లేదమ్మా, ఇలా ఉంది, చచ్చిపోదాం అనుకున్నానే, నేను ఇలా అనుకుంటే నాకు స్వరం వినపడింది అని చెప్పిందంట. ఇంకా అక్కడి నుంచి ఆలోచించడం మొదలెట్టాడు, ఎవరు ఈయన, ఎవరు ఈయన, ఎవరు ఈయన. ఆ రకంగా ఆయన పట్టబడ్డాడు. ఈ సంగతి తెలిసి ఈ అన్యమనస్కంగా ఉండడం చూసి ఎక్కడ సంపాదించాడు, బైబిల్ చదివాడంట. వాళ్ళ అమ్మ అందంటారు, బాబు నువ్వు గుడికి వెళ్తే వెళ్ళావు కానీ పబ్లిక్గా బైబిల్ అట్టుకు వెళ్ళబాకరా బాబా, మనల్ని చంపేస్తారు అడుగునే అందంట. అడుగుంటే షర్ట్ వేసుకుని లోపల పెట్టేసుకుని బైబిల్ టక్ చేసుకుని వెళ్తున్నాడంట. అక్కడ ఇస్త్రీ చేసేవాడు ఉన్నాడంట బయట. ఇదేమో సన్నగా ఉంటాడండి ఈయన. ఆ ఇస్త్రీ చేసేవాడు చూసి, ఏంటో పంతులు గారు ఏంటి అంత పొట్ట వచ్చిందండి, ఎప్పుడు ఏందన్నారేంటి ఎంత పొట్ట వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు బాబుడు దొరికేసినట్టున్నాను నేను అని చెప్పేసి పొట్ట ఎక్కడొచ్చిందిరా అని ఇలా నొక్కేసరికి బైబిల్ జారిపడిపోయిందట. ఆడొచ్చి ఆ బైబిల్ ఇచ్చుకుని, ఎడో ఈ పంతులు గారు ఈయన పౌరోహిత్యం వహిస్తాడు, ఈ బైబిల్ ఇచ్చుకుని గుడికి వెళ్తున్నాడు నేను అని చెప్పేసి ఆడ అల్లరి చేసేసాడు అంటాడు. ఆయన సాక్ష్యం ఉంది వినండి, యూట్యూబ్లో ఉంది. ఇలా పబ్లిక్ అయిపోయిందంట. పబ్లిక్ అయిపోయి మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పంచాయతీ పెట్టేశారు. మొత్తం ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు అందరూ కూడా వచ్చారంట. వాళ్ళ పిన్నిలు, బాబాయిలు, మేనమామలు, మేనత్తలు. ఎక్కడ ఏంటిరా ఇది, మన ఎంటా వంట ఉందా మనకి, ఇది ఏంటి అసలు ఇది, ఇదేంటి నువ్వు వదిలేస్తావా వదిలేవా అని చెప్పేసి అని ఆ రాత్రి పెట్టుకుని చెత్త కొట్టేశారంట. మీరు తెల్లారి దాకా టైం ఎత్తున్నాము, నేను వదిలేస్తున్నాను, నువ్వు అంటే సరే, లేకపోతే నువ్వు మాకు సచ్చినోడివే లెక్క అని చెప్పేసి అన్నారంట. పాపం ఈయన అలాగే ఉన్నాడు, నేను వదలను అన్నాడంట. ఇంట్లోంచి కట్టేశారంట. ఇంట్లోంచి కట్టేశారంట. ఏంటైతే రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ఏం చేయను, నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లో అని చెప్పేసి. డబ్బులు లేవు జేబులో. ఇప్పుడు ఓ ఫ్రెండ్కి 300 ఇచ్చాడండి ఈయన. సరే అదే రోజున స్టేషన్లో వాళ్ళ ఫ్రెండ్ కనపడి, ఏ రామకృష్ణ ఇక్కడ ఉన్నావా, ఏంటిరా ఇక్కడ ఉన్నావంటే ఎక్కడికి వెళ్తున్నావా, నీ దగ్గర 300 ఇచ్చుకున్నాను కదా అప్పుడు నేను, ఇద్దామంటే కనపడలేదు నువ్వు అని చెప్పేసి గబాబాయి జోలి పెట్టి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఇచ్చుకుని హైదరాబాద్ వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో హైదరాబాద్లో ఉన్నాడంట, అక్కడికి వెళ్ళాడంట. అలా ఆయన చెప్పాడు. ఇదంతా కూడా ఆయన కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ శాంతిని వెతుక్కుంటూ, ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ, తాత్కాలికంగా ఎన్నో దుఃఖాలు, ఎన్నో శ్రమలు, దెబ్బలు తింటూ, అవమానాలు భరిస్తూ ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేప్పుడు చాలా చక్కగా ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన కదా. ఇది ఆయన విట్నెస్. నిన్న సాయంకాలమే నేను బైబిల్ చూసుకుంటా కొన్ని రిఫరెన్స్ల కోసం అందులోకి వెళ్తాను, గూగుల్లోకి వెళ్తాను, కొన్ని మీనింగ్స్ కోసం అట్లా అందులో గూగుల్లో చూస్తాను అన్నమాట. అది చూసే క్రమంలో ఇది కనపడింది. ఏంటి ఆయన కొద్దిసేపు వెళ్ళేసరికి ఇలా ఉంది ఇది కదా. కాబట్టి ఆస్తి ఉండడాన్ని బట్టో, లేకపోతే ఒక మంచి పదవులు ఉండడాన్ని బట్టో మనిషి జీవితానికి సంతోషం రాదు, సమాధానం ఉండదు. అన్నీ ఉండి కూడా ఈ రామకృష్ణ గారికి ఎందుకు సంతోషం లేదు, సమాధానం లేదు? అది లోక సంబంధమైనటువంటిది. ఇది పరసంబంధమైన సంతోషం కాదు, శాంతం కాదు. లోక సంబంధమైన ఈ సంతోషం, ఈ శాంతి పరలోకానికి అయితే తీసుకెళ్తుంది నిన్ను. అసలు అవి ఉండనే ఉండవు. ఎన్నున్నాను ఒకవేళ ఉన్నా ఇవి నిజమైనవి కాదు. నిజమైన శాంతి కావాలి నీకంటే ప్రభు ఏం చెప్పాడు? ఇప్పుడు చదువున్నాను యోహాను సువార్త 14:27, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని. ఇది ఎలాంటి శాంతి? ఈ లోక సంబంధమైన శాంతి కాదు. రిపీట్ చేశాడు ఇక్కడ, శాంతిని మీకు అనుగ్రహిస్తా ఉన్నాను. అది ఎలాంటి శాంతి? నా శాంతి. అది ఈ లోక సంబంధమైన శాంతి కాదు. ఎందుకంటే అది స్థిరమైంది కాదు. అప్పుడే శాంతి ఉంటుంది, అప్పుడే పోద్ది. ఎంతో ప్రశాంతంగా ఉంటాము. ఆ బయటికి వెళ్ళిన పిల్లాడు ఏదో తగ్గిపెట్టుకొస్తాడు, అది ఎవడో కూడా రకరకడా, ఇంకేమైనా శాంతి తుప్పుకొని ఎగిరిపోయింది. అది స్థిరమైన శాంతి కాదు.
ఈ లోక సంబంధమైన శాంతి స్థిరమైంది కాదు. ప్రభు శాంతి, ఆయన శాంతి. ఆయన్ని ఈ లోకం డిస్టర్బ్ చేయగలిగిందా? డిస్టర్బ్ చేయలేదు ఆయన్ని. నువ్వు బెయిల్జబూల్ వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు నువ్వు అన్నారు ఆయన. ఆయన శాంతి ఏమైనా డిస్టర్బ్ అయిందా? అంతే శాంతిగా ఉన్నాడు. రాళ్ళతో కొట్టి చంపేద్దామని ఎన్నోసార్లు మీదకి వచ్చారు. ఆయన శాంతి ఏమైనా డిస్టర్బ్ అయిందా? అలా వెళ్ళిపోయాడు. గొలుసులేసి పట్టుకు బంధించి ఈడ్చుకెళ్ళారు. అంతే శాంతితో సమాధానం చెప్పాడే తప్ప అక్కడ ఎక్కడ అగ్రెసివ్గా అయినా మాట్లాడలే. చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఇలా అది ప్రభు శాంతి. నా శాంతి. పరిస్థితులు, లోక సంబంధమైన పరిస్థితులు ఎలా ఉన్నా సరే శాంతంగా ఉండగలిగేటువంటి శాంతి. ఆ శాంతినే మీకు నేను అనుగ్రహించి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇంకా చదువు. లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయొద్దు. ఈ 14వ అధ్యాయము ప్రారంభమే దాంతో మొదలెట్టాడు కదా. ప్రారంభమే ఆ మాటతో మొదలుపెట్టాడు. మీ హృదయాలను కలవరపడనీయొద్దు. ఇక్కడ కూడా అదే మాట వాడుతూ ఉన్నాడు. ఈ హృదయం కలవరపడకూడదు. రామకృష్ణ హృదయం కలవరపడిపోయింది. ఆయన హృదయం కలవరపడిపోయింది. మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచిగా డబ్బులు వస్తున్నాయి, ఎంతోమంది తన దగ్గరకు వచ్చి పోతున్నారు, వారందరికీ ఏదో చేస్తూ ఉన్నాడు. అయినా అతని హృదయంలో కలవరం. ఆ కలవరమే అతని శాంతిని దూరం చేసేసింది. కలవరం ఎప్పుడు ఉంటుందో అప్పుడే శాంతి దూరం అయిపోద్ది. కాబట్టి కలవరపడద్దు. కలవరాన్ని మీ హృదయంలోనికి అస్సలు మీరు రానియొద్దు. నేను ఎందుకు వెళ్తున్నాను? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, మీరు మాతో ఉండడానికై నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అనే మాట ఆయన వెళ్ళకముందే చెప్పాడు. ఆయన ఆరోహణుడు కాకముందే, శిలువ శ్రమలు గురి కాకముందే చెప్పినటువంటి మాటది. కాబట్టి ఇప్పుడు కూడా అంటున్నాడు, ఏమని? మీ హృదయాల్ని కలవరపడనీయ వద్దు అన్నాడు. శాంతి. కొత్త నిబంధనలో ఈ పదం వేరు సందర్భాలు, వేరు అర్థాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. పీస్, శాంతి, ట్రాంక్విలిటీ అని చెప్పేసి అంటారు. ఇది నెమ్మది. శాంతి అంటే నెమ్మది. ట్రాంక్విలిటీ, నెమ్మది. ఇది 5 రకాలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఏంటంటే పీస్ ఈజ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వార్ ఆర్ చావస్. ఇప్పుడు ఉక్రెయిన్లో శాంతి లేదు, రష్యాలో శాంతి లేదు, ఇజ్రాయెల్లో శాంతి లేదు, గాజాలో శాంతి లేదు, లెబనాన్లో శాంతి లేదు, ఇరాన్లో శాంతి లేదు, ఈ హమాస్ వర్గాల్లో శాంతి లేదు. ఎందుకు? యుద్ధ భయం. ఎప్పుడు ఎటువైపు నుంచి రాకెట్స్ వస్తాయో తెలియదు, ఎటువైపు నుంచి డ్రోన్లతో దాడి చేస్తారో తెలియదు, ఎటువైపు ఏ అపార్ట్మెంట్లు కూల్చేస్తారో తెలియదు, ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇటువంటి భయం ఉన్నప్పుడు శాంతి ఎక్కడ ఉంటుంది? అధ్వాన్న పరిస్థితులు అన్నమాట. చావోస్ అంటే అధ్వాన్న పరిస్థితులు. ఇప్పుడు రష్యా అయినా ఉక్రెయిన్ అయినా అక్కడ అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసిన కూలిపోయినటువంటి భవనాల శిథిలాలే. అది ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అప్పుడు 3 ఏళ్ళు అయిపోతుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలెట్టి. 2వ సంవత్సరం నడుస్తుంది. ఇజ్రాయెల్ దానికి వ్యతిరేకంగా గాజా, లెబనాన్, ఇరాన్, హమాస్ యుద్ధం చేస్తూ ఆయా దేశాల్లో ఎలా ఉంది పరిస్థితి? అధ్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శాంతి ఎందుకు లేదు వాళ్ళకి అంటే ఇలాంటి పరిస్థితులు, యుద్ధం లేదా అధ్వాన్న పరిస్థితులు ఇవి లేకపోవడాన్ని బట్టి ఉండేటువంటి శాంతి. అది ఒక రకం.
మన జీవితాల్లో కూడా మనకే తెలియకుండా చాలా యుద్ధాలు చేస్తుంటాం మనం. మన బతుకులు ఒక్కొక్కసారి అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. ఒక్కొక్కసారి చాలా అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే విషమ పరీక్షల్లా ఉంటాయన్నమాట పరిస్థితులు. అప్పుడు శాంతి లేకపోవడం, ఇది ఒక రకమైనటువంటిది. రెండవది ఏంటంటే పీస్ యాజ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఆర్ విత్ జీసస్. దేవునితో లేదా క్రీస్తుతో ఒక సరి అయినటువంటి ఒక సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా వచ్చేటువంటి శాంతి. ఇప్పుడు రామకృష్ణ గారికి ప్రభుతో సంబంధం కలిగి ఉండడాన్ని బట్టి తనకు శాంతి దొరికింది. ఆ సంబంధం లేనప్పుడు తన జీవితంలో శాంతి లేదు. మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా, వచ్చిన వాళ్ళల్లా పంతులు గారికి పాదాబంధన చేస్తారు చాలామంది. అక్కడక్కడ ఉంటారు, పంతులు అనేవాళ్ళు ఉంటారు, కానీ చాలామంది గౌరవిస్తారు, దేవుని దగ్గర పరిచర్య చేస్తున్నారని. అందరు కొంతమంది చాలామంది పాదాలు అట్టుకుంటారు కూడా. అటువంటి గౌరవ స్థానంలో ఉన్నాడు తను, అయినా తన జీవితంలో శాంతి లేదు. ఎప్పుడైతే దేవునితో లేదా క్రీస్తుతో ఓ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అప్పుడు తను ఉరికినటువంటి శాంతి అతనికి. ఇది రెండవ రకం. మూడవ రకంగా పీస్ యాజ్ ఎ గుడ్ రిలేషన్షిప్ అమాంగ్ పీపుల్. మనుష్యుల మధ్య మంచి సంబంధాలు ఉంటే వచ్చేటువంటి శాంతి. ఎక్కువగా మన జీవితాలు ఎక్కువ ఉండదు ఇది. సామాన్యమైన మనుషుల్లో కూడా ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి మనుషుల మధ్య సమాధానం ఉండదు. భర్తకు, భార్యకు, బిడ్డలకు మధ్య, సోదరుల మధ్య సమాధానం లేని పరిస్థితులు. ఇరుగు పొరుగు వారి మధ్య సంబంధాలు లేని పరిస్థితులు. ఆ వీధిలో వారి మధ్య సమాధానం లేని పరిస్థితులు. నిరంతరము మనుషుల మధ్య వైరుధ్యాలు ఉంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. కాబట్టి క్షమించడం అనేటువంటి గుణం ప్రభువు నుంచి ఎవరు సంపాదించుకోగలుగుతారో వారు మట్టుకే ఈ సమాధానాన్ని సంపాదించుకుంటారు. ఎవరు మన ఎడల తప్పు చేసినా, ఎవరు మనల్ని ఒకవేళ తప్పుగా మాట్లాడినా, ఒకవేళ ఎవరు మన దగ్గర ఏదైనా దొంగిలించిపోయినా దేవునికి విడిచిపెట్టేసి ప్రభు పేరట వారిని క్షమించేశారనుకోండి, ఇంకా వాళ్ళకి శాంతి, సమాధానం ఉంటుంది అంతే. ఆ క్షమించలేనప్పుడే లోపల రగులుకుంటూ ఉంటుంది. వాడిని ఇంత మాట అన్నాడు, వాడిని ఎలా చేశాడు, కాబట్టి నేను ఆడిని ఎలా చేయను, తిండి తినేది లేదు, మంచి నిద్ర పోయేది లేదు, ఎప్పుడు ఇదే బతుకు. కాబట్టి మనుషుల మధ్య మంచి సంబంధాలు, మంచి రిలేషన్షిప్, తద్వారా వచ్చేటువంటి శాంతి ఏంటండి. ఇక ఫోర్త్ వన్, పీస్ యాజ్ an individual virtue or state that is tranquility అన్నాడు. అంటే వర్చ్యూ అంటే సుగుణం, ఒక వ్యక్తి యొక్క మంచి గుణాలు, అలాగే లేదా ఒక నెమ్మది కలిగినటువంటి స్థితి ఎప్పుడు ఉంటుందో అప్పుడు వారికి వచ్చేటువంటి శాంతి. మనుషుల దుర్గుణాలు కూడా వారి శాంతిని వారికి దూరం చేస్తాయి. దుర్గుణాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డ్రంకర్డ్ పీపుల్ తాగుతూ ఉంటారు, ఆ మతి దిగిపోయి ఏడుస్తారు వీళ్ళు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ మొత్తం నుంచి చెప్పి ఊగిపోతారు, భార్యని కొడతారు, పిల్లల్ని కొడతారు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొడతారు, తిడతారు. అది దిగిపోయిన తర్వాత ఆ కొట్టిన భార్యని ఇలా పట్టుకుని నేను కొట్టేసాను, నేను తిట్టేసాను అన్న బడ్డుని కాకేసి అడుగు దగ్గరికి కొత్తగా భయపడతారు రాత్రి వేషాలు చూసి. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ మత్తు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంటే అతనిలో సద్గుణం లేదు, ఒక మంచి గుణం లేదు. దానివల్ల ఇంట్లో నెమ్మది ఉండదు, వాడికి నెమ్మది ఉండదు, ఎవరికి నెమ్మది లేని పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఒక మంచి గుణం ఉంటుందో, ఎప్పుడు నెమ్మది గల స్థితి ఆ ఇంట్లో ఉంటుందో, తద్వారా వచ్చేటువంటి శాంతి. ఇంకా ఐదవది, పీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రీటింగ్ ఫార్ములా. అభినందనలు, అందరితో
అందరినీ చక్కగా అభినందించుకుంటూ గ్రీట్ చేసుకుంటూ మంచిగా అందరితోటి సత్సంబంధాలు. అదొక మంచి పద్ధతి. అది కనబడ్డ వాళ్ళల్లా బాగున్నావు బాబు, బాగున్నావు నాన్న ఇలా అనుకుంటే అందరితోటి నవ్వుతా చక్కగా పలకరిస్తూ ఉంటే అతనికి శత్రువు ఎవరు ఉంటారు? వాళ్ళ శత్రువు ఎదురైనా సరే వాడిని కూడా ప్రేమగా పలకరిస్తాడు. అలా అటువంటి స్వభావం దానివల్ల వచ్చేటువంటి శాంతి అన్నమాట. పీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రీటింగ్ ఫార్ములా. గ్రీటింగ్ ఫార్ములా చాలా మంచిగా మీకు బాగా కావాలి. టీచర్స్కి కావాలి. క్లాసులో చక్కగా నెమ్మది ఇప్పుడు దొరుకుతుందంటే ఆ టీచర్లు ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ అందరినీ చక్కగా పలకరిస్తూ అలాగే ఉన్నప్పుడే వాళ్ళు చక్కగా వింటారు. లేకపోతే ఏదో మొదలుండి కొయ్యి అని కోతాడు, ఎవడెవడో కూర్చుంది. ఎందుకంటే పాఠం చెప్పనివ్వరు, విసిగిచ్చేస్తారు. ఎప్పుడైతే చక్కగా మంచిగా గ్రీట్ చేసేటువంటి ఒక ఫార్ములాను అలవాటు చేసుకుంటామో అప్పుడు ఎంతమందినైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇంక వల్లగూడలో జాయిన్ అయినప్పుడు వెళ్ళి మొట్టమొదటి రోజు వాళ్ళు ఏం చేశారంటే 10th క్లాస్కి వెళ్ళండి సార్ అన్నాడు. అలా అన్న 10th క్లాస్ ఏబీ సెక్షన్ 2 కలిపేసి ఉన్నాయి. 90 మంది ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి 90 మంది ఉన్నారు ఏకంగా. దానికి వెళ్ళమన్నారు నన్ను. ఎందుకంటే ఆ క్లాసులతోటి ఆగలేకపోతున్నారు వాళ్ళు మాట వింటలేదు అసలు. వాళ్ళు పాఠాలు చెప్పనివ్వట్లే. వెళ్ళి మాస్టర్ మీద ఏదో కోతలు ఏదో కామెంట్లు అలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కాబట్టి కొత్తగా వచ్చాడు కదా, ఒకసారి మన స్కూల్ ఏంటి వచ్చి చూపిద్దాం అనుకున్నారేమో. సార్ 10th క్లాస్కి వెళ్ళండి అన్నారండి. వాళ్ళ ముఖాలు ఏమైపోయినాయి అంటే 2 పీరియడ్లు కంటిన్యూగా గడిపోయిన వాళ్ళతో. ఒక పీరియడ్ కాదు, 2 పీరియడ్లు, 90 మంది పిల్లలు బ్రేక్ లేకుండా కంటిన్యూగా 2 పీరియడ్లు అక్కడే కూర్చున్నాను నేను. ఎక్కడ చప్పులు లేదు. అప్పుడప్పుడు వచ్చి పిల్లలు ఉన్నారా అని కిటికీలను చూసి వెళ్ళేవారు మాస్టర్లు. ఎందుకంటే చప్పులు లేదు అసలు, పిల్లలు ఉన్నట్టే లేదు. ఆ మాట ఒకటే వినపడుతుంది తప్ప చిన్న సౌండ్ లేదు. ఎలా అందరూ ఆశ్చర్యపోయారు. అవును బాబు, ఈయన సామాన్యుడు కాదు, ఈ మంత్రం వేశారండి వాళ్ళకా అంటారు వాళ్ళు. ఈ మంత్రం వేశారు. అలాగే 90 మందిని 2 పీరియడ్లు చప్పులు లేకుండా ఎలా కూర్చోబెట్టారు అంటున్నారు. అంటే కొత్త వాళ్ళు అయితే ఇంకా ఏడిపిస్తారు కదా. కోతలు వేసి కొత్త వాళ్ళు అయితే ఇంకేంటి మనమేంటో తెలియదు వాళ్ళకి. మేమేంటో చూపిద్దాం అనుకుంటారు వాళ్ళు కొత్త వాళ్ళకి. కానీ కొత్తగా వెళ్ళిన రోజునే 2 పీరియడ్లు కంటిన్యూగా, అంటే 1.5 సేపు, 1:40 పైన కంటిన్యూగా కూర్చోబెట్టాను, చిన్న చప్పులు లేకుండా. ఎలా అంటే ఇదే సబ్జెక్ట్ ఉండాలా, ఏ సబ్జెక్టు మీదైనా పట్టు ఉండాలా. ఆ తర్వాత చిన్నవు నవ్వుతూ అవతలవాడు ఏదైనా కొంచెం తేడాగా అనిపించినా నవ్వుతూనే అవన్నీ అడ్రస్ చేస్తూ అలా ఎప్పుడు ముందుకు వెళ్తామో ఇక మన వాళ్ళ దృష్టిలో ఎక్కడో ఉంటాం. దేవుడి కృపల్లాగా కొలగూడలో పనిచేసిన వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎప్పుడు నా చుట్టూ ఉండేవారు. బయటకు వస్తే చాలా చుట్టూ వచ్చేసేవారు వాళ్ళందరూ కూడా. ఎందుకలా అంటే ఇదే పీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రీటింగ్ ఫార్ములా. ఇది కావాలి ఖచ్చితంగా ఈ లోకంలో బతకడానికి. మీరేదో బడిలోకి వెళ్తే క్లాసులో కొద్దిమంది పిల్లలు ఉంటారు. ఈ ప్రపంచమే ఒక పాఠశాల. ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి ఇక్కడ. ఇలా అందరితోటి మనం నడవాలి. కాబట్టి ఇది 5వదిగా ఇన్ని ఫార్ములాస్ బైబిల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఇంటికన్నా వెళ్ళినప్పుడు మీరు ఆ ఇంటికి శుభము అని చెప్పమన్నాడు ప్రభు. అది మంచి గ్రీటింగ్. ఇంటికి వెళ్ళందో కూడా మీ అందరికీ శుభమగును కాక అని ఒక మంచి మాటలు చెప్పగానే వాళ్ళు మనల్ని మన మీద లక్ష్యం ఉంచుతారు. మనం చెప్పేది వినడానికి ఇష్టపడతారు, మన చుట్టూ జారుతారు. మాట్లాడే విధానం అది. మన సంభాషణ ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి. వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. అది మంచి గ్రీటింగ్స్లోనే ఉంది. అది మంచిగా
గ్రీటింగ్ చేయడంలోనే ఉంది. మన దైవజనులు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఎలాగాని ఒకటే ప్రశ్న, నువ్వు బాగా మనసు పొందావా, నువ్వు రక్షింపడ్డావా, పాపాలు ఒప్పుకున్నావా, నేరుగా మొదలెట్టేస్తారు. నేరుగా మొదలెడితే ఇప్పుడు వదిలించుకుందామరా బాబీండా అనుకుంటాడు. అప్పుడు వదిలించేసిన తర్వాత ఎప్పుడు ఎదురుపడ్డా సరే పక్క తప్పేసుకుంటాడు. ఇక మరి ఎదురుపడ్డా ఇక వెళ్ళి కాడ నుంచి ఇదే మాట్లాడతాడు, బాగా మంచి పొందావా, రచింపడ్డావా. అసలు అవతల వ్యక్తి నీ మీద లక్ష్యం ఉంచాలి కదా. నువ్వేం మాట్లాడుతున్నావో అవతల వ్యక్తి వినాలి అంటే నీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఇంకా నీతో కాసేపు మాట్లాడాలి అని వాళ్ళు ఆశపడాలి. కానీ ఎప్పుడు వదులుతాడరా బాబా, ఇలా తగులుకున్నాడు రా బాబా బంక చలగలాగనా, ఇలా అనుకుంటే నువ్వు చెప్పేది ఏది వాడి హృదయంలోకి పోదు. నీ మట్టుకు నువ్వు ఎంత చెప్పాలనుకున్నావు అంత అప్పచెప్పేసావు అంతే. ఆహా నేను భలే చెప్పేశాను అని నువ్వు భుజం తట్టుకుంటున్నావు అంతే. అదంతా పట్టుకెళ్ళి మురుగుండ్లో పాడేశావు. అది ఆ హృదయంలోకి పోలేదు. పోవాలి అంటే మనం చెప్పేది అవతల వారు వినాలి, దాని మీద వారి లక్ష్యం ఉంచాలి అని అంటే వాళ్ళు శ్రద్ధగా వినాలంటే అదే కదా నిర్గమకాండం 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. వారు శ్రద్ధగా వినాలంటే నీ మాటలు రుచికరంగా ఉండాలా, నీతో మాట్లాడాలనుకోవాలి వాళ్ళు, నువ్వు చెప్పేది వినాలి అనేటువంటి మనసు వారిలో ఉండాలా. అది ఉండాలంటే నీ మాట అలా ఉండాలి, రుచికరంగా ఉండాలి. ఖచ్చితంగా ఓ మంచి గ్రీటింగ్స్ అంటే మంచి అభినందనలు, అవతల వారిని మెచ్చుకుంటాం, అవతల వారి సంతోషాన్ని గుర్తించడం, ఏం చెప్తే వాళ్ళు ఇష్టపడతారో అటువంటి దాన్ని గుర్తెరిగి నడుచుకోవడం. అలా ఎప్పుడైతే నడుచుకుంటాం వాళ్ళు వినేవారు ఉంటారో అప్పుడు నీకు శాంతి వారికి పంచిపెట్టచ్చు, అది విస్తరింప చేయొచ్చు. ప్రభు చెప్పాడు, లోకం ఇస్తున్నట్టుగా కాదు నా శాంతినే మీకు ఇస్తున్నాను అంటే శిష్యులందరూ మనసు పెట్టి ఆయన మాటలు వింటున్నారు కాబట్టే ఆయన అలా చెప్పగలిగాడు. కొన్ని చోట్ల వినన్నప్పుడు ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వినన్నప్పుడు వెళ్ళిపోయాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడేం అద్భుతాలు కూడా చేయలేదు. అంతే కదా. ఇంతగా మనం ఈ రకంగా మాట్లాడినా కొన్ని వినని వాళ్ళు ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళని చిరునవ్వుతోనే అవాయిడ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు నీ శాంతి పోదు, లేకపోతే నీ శాంతిని పోగొట్టుకుంటావు. అవతలోడి శాంతిని పంచిపెడదామని చెప్పి నీ శాంతిని కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి ఏమంటాడు మళ్ళీ ఇంకో పదవి గారు చెప్తారు కదా, ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి నొప్పెంపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అంటాడు. ఇలాంటి నేర్పు మనకి కావాలా. ఎప్పుడు ఏం మాట్లాడాలో అప్పుడు అదే మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు అవతలో నీ నొప్పించవు, నీకు నొప్పి కలగదు. అంతే కదా. అలా అన్నిటినీ తప్పించుకుంటారు. అలాంటి వాళ్ళ మట్టుకి నేర్పరులు అని చెప్పి ఆ కవి గారు చెప్తాడు. కవులు చెప్పిన ఏ ఉత్తుత్త మాటలేం కాదు. సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకి ఏది మేలు అనుగూరుతుందో ఆయా విషయాలని చక్కగా పద్యాల రూపంలో వాళ్ళు చెప్పారు. కాబట్టి అటువంటి చదవడంలో తప్పేమీ లేదు. అవి చాలా మంచివి కూడా, జ్ఞానాన్ని మనకి బోధించేవిగానే ఉంటాయి. వారి ఊరినే ఏం చెప్పలా, ఇటువంటి గ్రంథాలని వారు కూడా ఏదన్నా రాయాలి అంటే చాలా గ్రంథాల పరిశీలన కావాలి వాళ్ళకి. చాలా గ్రంథాలను పరిశీలించి చదివి 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 వాటిల్లో నుంచే కొన్ని మంచి మంచి విషయాలను కావ్య రూపంలో మనకి ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి వినాలి ఈ రకంగా కదా. ఇన్ని రకాల శాంతులు ఒకటేంటి, వాటి ఫస్ట్ వన్ ఏంటమ్మా, పీస్ యాజ్ ద అబ్సెన్స్ ఆఫ్ వార్ ఆర్ చావోస్. యుద్ధాలు అధ్వాన పరిస్థితులు లేనప్పుడు వచ్చేటువంటి శాంతి. ఇది మన జీవితాల్లో ఒకసారి చూసుకోవాలి. ఎలా ఉన్నాయి మన జీవితాల్లో పరిస్థితులు, ఎలా ఉన్నాయి మన కుటుంబంలో పరిస్థితులు, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, తల్లి బిడ్డల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ప్రేమపూర్వకమైన సంబంధాలైనా అయ్యి
ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో గొడవలు ఉండవు, వారి జీవితాల్లో అధ్వాన పరిస్థితులు ఏమి ఉండవు. అందరూ సంతోషంగా ఆ టేబుల్ దగ్గర కూర్చుని చక్కగా నవ్వుతూ పేలుతా టిఫిన్ చేయగలుగుతారు, భోజనాలు చేయగలుగుతారు. ఆ ఇంట భోజన బల్లే ఉండదు అధ్వాన పరిస్థితులు ఉంటే. కీర్తనకారుడు చెప్పినట్టుగా నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు ఒలి ఉంటారు అని. భోజనపు బల్ల నా దృష్టిలో ఇప్పుడు ఏళ్లలోనూ భోజన బల్లలు ఉంటలే. ఉంటున్నాయా? భోజన బల్లే ఉండలేదు. భోజన బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు? హాలు టీవీ ఎక్కడుందో అక్కడే భోజన బల్ల. కింద కూర్చునో పైన కూర్చునో ఇలా పట్టుకుని ఏదో తినేస్తూ ఉంటారు, చక్క పాలించుకుంటా అలా చూసుకుంటా. భోజన బల్లలు లేవు. అలంకరణ బట్టికే ఉంటుంది పెద్ద బల్ల. అక్కడ ఏమైనా కూర్చుంటే కదా, అక్కడ కూర్చుని భోజనం చేస్తేనే భోజన బల్ల అందరినీ ఓ చోట సమకూరుస్తుంది. వాళ్ళు తింటూ ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ అనుభవాలు పంచుకునేలా. కానీ టీవీ కదా అందరి చూపులు దాని మీదే. ఎవరు తిన్నాడు తింటున్నాడో చూసుకుంటా కార్చుకుంటూ కొంతమంది నోట్లో పెట్టుకుంటే కింద వదిలేస్తుంటారు. అలా చూస్తా నోట్లోకి వెళ్ళింది అనుకుంటారు, వదిలేస్తారు కిందటి పద్ధతి. అలా లీనమైపోతూ ఉన్నారు ఆ టీవీలో కదా, అలా లీనమైపోతూ ఉన్నారు. నిజంగా వాస్తవానికి ప్రభు చెప్పినటువంటి బల్ల భోజన బల్ల అంటే ఆ కుటుంబీకులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఆ తండ్రి ఎక్కడికో పొలాల్లో పనిచేశాడా, ఉద్యోగం చేశాడా, ఇంకో చోటుకి వెళ్ళొచ్చాడా, వాడికి ఎదురైన అనుభవాల్ని ఆయన పంచుకుంటాడు. ఆ ఇంటి యజమానురాలు తను ఆ ఇంట్లో ఈ పిల్లలతో ఆమె ఏం పడిందో, ఏం చేసిందో, ఏం వండిందో, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారో ఆవిడ పంచుకుంటుంది. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారా, ఇంకోటి కాలేజీకి వెళ్ళి వచ్చారా, వాళ్ళకి ఎదురైన అనుభవాలు వాళ్ళు పంచుకుంటారు. అలా ఒకరి అనుభవాలు ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ చక్కగా ఆనందంగా నవ్వుకుంటూ వాళ్ళు భోజనం చేస్తేనే అది భోజనపు బల్ల. లేదా ఉంటుంది భోజనం వల్ల ఆయనకి ఆవిడికి పడదాం. ఆయన వచ్చాడు భోజనానికి, వచ్చాడు తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఏం చేస్తుంది, గబగబా పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోద్ది. పాపం ఇట్లా ఇంకా అలా చూస్తారు కొద్దిగా వడ్డొచ్చకూడదా అనుకుంటాడు ఆయన. రాదు కదా పాపం ఈయన అలాగే కొద్దిగా పెట్టుకొని ఇది వచ్చి ఆ గోడ చాటు నుండి చూస్తుంటే పిలవచ్చు కదా, ఏవో వడ్డించి అనొచ్చు కదా అని ఈయన అనుకుంటాడు. ఆయనేమో వచ్చి వడ్డించుకోదా ఇలా అనుకుంటాడు. అలాగే గడిచిపోతూ ఉంటాయి రోజులు. ఇంకెందుకు భోజనం వల్ల వీళ్ళు ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడు వచ్చి తినేసి బయటికి వెళ్ళిపోదామా అని చూస్తారు. వాళ్ళు అక్కడ కూర్చోరు. ఎందుకంటే అమ్మ నాన్న మధ్య నెమ్మది లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరికి నెమ్మది ఉండదు. భోజనం బల్ల ఉండదు అంతే. ఆ ఇంటి అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. బయటికి పోతారు, ఫ్రెండ్స్తో చెప్పుకుని మాట్లాడుకుంటారు. ఓరు బాబు మా ఇల్లు నరకోరా బాబు, ఎప్పుడు గొడవ అవుతుందో తెలియదు బాబు, ఎప్పుడు ఇంట్లోంచి బయటపడిపోదామా అనుకుంటారు నాయన అని స్నేహితుల దగ్గర చెప్పుకుంటారు. ఏగా అధ్వాన పరిస్థితులు, నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఈ ఊరినే చెప్పలే ఇవన్నీ మన వెంటనే మన ఇంట్లో స్క్రిప్ట్, ఇంట్లో దృశ్యం వచ్చేయాలి. మన ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి ఉర్రయ్యపాడైనా ఇవన్నీ ఎందుకు మన ముందుకు తీసుకొస్తా ఉన్నారు? మనకు బోధ కలగడం కోసమే కదా. ఇవన్నీ మనకు బోధ కలగడం కోసం చెప్పింది వినేసిపోవడానికి కాదు, ప్రతి విన్నదాన్ని మనతో పోల్చుకోవాలా. ఎలా ఉంది నా ఇంట్లో పరిస్థితి? అధ్వాన్నంగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే సరి చేసుకోవాలి ఇప్పుడే. నిజంగా భోజనం వల్ల ఉందా? లేని పరిస్థితులు కనపడతా ఉంటే, ఏదో నామకార్థంగా అనిపిస్తూ ఉంటే అది పూర్తి స్థాయిలో భోజన బల్లలాగా నువ్వు మార్చుకోవాలా. అప్పుడే నిజమైనటువంటి శాంతి దొరుకుతుంది. ఇలా ఒక్కొక్కటి అన్నమాట. పీస్ హాజ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ ద గాడ్ ఆర్ విత్ జీసస్. దేవునితో మన సంబంధం ఎలాంటిది? ఏదో ఆదివారం కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకుని వస్తున్నామా? లేకపోతే కీర్తనకారుడు చెప్తారు కదా, యెహోవా మందిరమునకు వెళుతామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను కదా. దేవుని ఆలయ ఆ ప్రాంగణాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశతో సొమ్మసిల్లిపోతుందన్నాడు కీర్తనకారుడు. అంత ఆసక్తి ఉందా మనకి? అప్పుడే ఆదివారం వచ్చేసిందా?
ఈయన మొన్నే కదా, అప్పుడు వచ్చేసింది ఆదివారం అంటే. ఆదివారం అంటే అంత చిరాకు ఉందన్నమాట నీకు, మాటికి వచ్చేస్తుంది ఈ ఆదివారం, మాటికి వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు ఆదివారం వస్తుందా అని చూస్తున్నావా? ఎప్పుడు నేను ప్రభు సన్నిధికి వెళ్తానా? ఎప్పుడు ఆయన ప్రేమతో చెప్పే మాటలు ఆలకిస్తానా? ఎప్పుడు నాలో ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయి వాటన్నిటిని నేను సరి చేసుకుంటానా? ఎప్పుడు నేను దేవుని రాజ్యానికి, ఆ వారసత్వానికి తగిన విధంగా నన్ను సంస్కరించుకుంటానా? అంతవరకు నా ఇంటిని నేను పరదేశుగా మార్చేసుకుంటానా? దీనికోసం కదా ఇది కావాలి. అంతేగాని అప్పుడు దేవునితో మంచి సంబంధం నీకు ఉన్నప్పుడు ఆకర్షణ నీకు ఉంటుంది ఖచ్చితంగా. మనం మంగళవారం మాట్లాడుకున్నాం, పౌలు శీలలు ఆసియాలోనే వాక్యం చెప్దాం అనుకున్నారు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం ఇది, అపోస్తుల కార్యాలు. ఇప్పుడు చదవద్దు ఇప్పుడు. అయితే ప్రభు నువ్వు ఆసియాలో వాక్యం చెప్పొద్దు అని ఆటంకపరిచాడంట. పోనీ త్రోయ ఈ ప్రాంతాల్లో వాక్యం చెప్దాం అనుకున్నాడంట. అక్కడ కూడా యేసు ఆత్మ అని రాయబడింది, వారిని ఆటంకపరిచిందంట. మరి నీ ఆసియాలో చెప్పకుండా ఈ త్రోయ ప్రాంతంలో సువార్త చెప్పకుండా నేను ఏం చేయాలి అని చెప్పేసి పౌలు ప్రార్థనలో కనిపెడితే ఒక దర్శనాన్ని చూపించాడంట ఆయనకి. ఒక మాసిదోనియా యవనస్తుడు నిలబడి ఉండి, మా దేశానికి వస్తారా, మా మధ్యకి వస్తారా, మాకు సహాయం చేస్తారా అని అర్థిస్తున్నట్టుగా ఈ దర్శనం కనపడింది పౌలుకి. అప్పుడు త్రోయి నుంచి ఫిలిప్పి వచ్చారు. ఫిలిప్పి వచ్చారు. అప్పటికే అక్కడికి లూదియా అనేటువంటి ఆమె ఆసియాలో ఉన్న తోతైర ఆ ప్రాంతాన్ని నుంచి ఈ ఫిలిప్పి వచ్చింది. ఇది యూరోప్ ఇక్కడికి వచ్చింది. ఆమె రక్షణ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. మాసిదోనియాకు ముఖ్య పట్టణమే ఫిలిప్పియా. ఇక్కడ ఉంది ఆమె అవడానికి తయారైతే ఆసియాలో ఉంది. అది తన వ్యాపారం నిమిత్తం వచ్చేసింది ఇక్కడికి. ఇక్కడ ఉంది. చూడండి నడిపింపు ఎలా ఉంటుంది. ఎక్కడ అవసరం ఉందో దేవుడు అక్కడ పంపిస్తాడు. ఆమె జీవితంలో ప్రభువుని అంగీకరించింది కానీ పూర్తి నెమ్మది లేదు. ఎందుకంటే రక్షణలోకి ఇంకా నడిపించబడలేదు. కాబట్టి ఆ ఆశతో తను ఉంది. కాబట్టి ప్రభు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆసియాలో చెప్పగలను పల్లె, యూరోప్ వెళ్ళు, మాసిదోనియా వెళ్ళు, మాసిదోనియాలో ఫిలిప్పియా ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ నీ కోసం వాళ్ళు కనిపెడుతున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళాను అన్నాడు. అంతే. ఇక్కడికి వచ్చారు పౌలు శీలలు. వచ్చి ఆ నదీ తీరంలో ప్రార్థన చేసుకోవడానికి ఏమైనా ఉంటాయి, అక్కడ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అని ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్తే చాలామంది స్త్రీలు పోగడు ఉంటే వారితో పౌలు మాట్లాడుతూ వచ్చాడు. వారిలో లూదియా కూడా ఉంది. చాలామంది స్త్రీలతో మాట్లాడాడు. కానీ లూదియా హృదయం మట్టుగా తెరవబడింది. ఆవిడ పూర్తిగా ప్రభువుని అంగీకరించింది. మొత్తం తన కుటుంబీకులందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఇంకేమన్నారంటే వాళ్ళు, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను అని మీరు నన్ను నమ్మితే మీరు ఎక్కడో వీధుల్లో ఉండాల్సిన పని లేదు, నా ఇంటికి వచ్చేయండి. చూడండి ఎలాంటి ఏర్పాటు దేవుడు చేశాడు. వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళు అడిగారా? అన్నాడు ఫిలిప్పియే పొమ్మంటారు, ఎక్కడ ఉండాలి మేము, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారని అక్కడికి వెళ్ళమంటున్నా ఏమని అడగలే. పంపేవాడికే తెలుసు ఆయన ఎక్కడ ఉండాలో. ఆ ఏర్పాటు కూడా ఆయన చేస్తాడు. ఆమె కేవలం రంగు పొడులు అమ్ముకునేటువంటి ఒక వృత్తి తంది. కోట్లేమి లాభాలు వచ్చాయి వాళ్ళకి. బతుకు తెరువు కొంత సొమ్ములంతే బతుకు తెరువు. ఉదారంగు పొడులు అమ్ముకునేటువంటి వృత్తి. అంత చిన్న కుటుంబం, పెద్ద ఆదాయం ఉన్న కుటుంబం ఏం కాదు. అలాంటిది ఇప్పుడు పౌలు, శీల, లూకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు ముఖ్యులైన వాళ్ళు. ఇంకెవరైనా సహోదరులు కూడా ఉండుండొచ్చు కూడా. మా ఇంటికి రండి అంటుంది. వీళ్ళందరినీ ఆవిడే పోషించాలా? చూసారండి ఎలాంటి ఏర్పాటు. దేవుడు అలాంటి ఏర్పాటు చేస్తాడు. ఊరిని అవ్వలే అక్కడ, దానివల్ల ఇంకా లాభాలు ఉన్నాయి. అక్కడ ఒక దెయ్యం పెట్టిన పిల్ల ఉంది.
తను విడుదల పొందాలా. అక్కడ రక్షింపబడ్డానికి ఒక ఆశ కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. అక్కడ ఒక చెరసాల నాయకుడు. ఇంత గొప్ప రక్షణ కార్యం ప్రభు వీరి ద్వారా నడిపించాలనుకుంటున్నాడు. ఇబ్బందులు వస్తాయి, పౌలు శీలలకు ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే అక్కడ ఆత్మలు ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుందన్నాడు. మరి ఇక్కడ చూడండి ఎంతమంది రక్షింపడ్డారు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనతో మనం మంచి సంబంధాన్ని మనం కలిగి ఉన్న రోజున మనకి నెమ్మది ఇస్తాడు. మన ద్వారా అనేకులకు నెమ్మది, అనేకుల జీవితాల్లో శాంతి విస్తరించడానికి మనల్ని సాధనాలుగా చేసుకునేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రభు వాక్కు వినడానికి, దానికి విధేయత చూపించడానికి, ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఎప్పుడు విశ్వాసి సంసిద్ధుడు కావాలి. అందుకని ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎందుకంటే పౌలుకు ఆసియా తెలుసు, యూరోప్ తెలియదు. యూరోప్కి ఎప్పుడు వెళ్ళా. తెలిసిన ప్రాంతం అయితే ఏదో రకంగా తిరిగి వస్తాడు. ఇప్పుడు తెలియని ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. ఎలా? అయితే ప్రభు దృష్టికి న్యాయమైంది. ఆయన వెళ్ళు అంటున్నాడు. నువ్వు వెళ్ళు, నీ పోషణ, నువ్వు ఉండడానికి ఒక ఆశ్రయం ఇది నేను చూసుకుంటాను. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా వాటి నుంచి నేను చాలా గౌరవంగా బయటికి తీసుకొస్తాను. ప్రభు దృష్టికి న్యాయమైనది. అందుకే వచ్చేసారు వీళ్ళు. ఇలా ఆసియాలో చెప్పాలని, త్రోయలో చెప్పాలని, ఆసియా నుంచి పోయి ఆఖరికి యూరోప్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇబ్బంది కూడా ఎదురైంది. అవమానం వచ్చింది, కొట్టారు, చెరసాల్లో వేశారు. 16వ అధ్యాయం అంతా మనకు చెప్పేది అదే. చెరసాలలో కూడా వేశారు. ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చాయి. అప్పుడే ఏంటి బ్రోవా, నేను ఆసియాలో చెప్తానంటే యూరోప్ వెళ్ళమన్నావు, వీళ్ళు చూడు ఓ మంచి చేస్తే నన్ను ఇలా చేస్తున్నారు. వీళ్ళు ఓ దెయ్యాన్ని ఎలగొడితే మెచ్చుకుని దండేయడానికి బదులు కొట్టి సంఖ్యలు వేశారు, చెరసాల్లో పడేశారు. ఏంటిది అని చెప్పేసి ప్రభువును ప్రశ్నించలే, ప్రభు మీద తిరుగుబాటు చేయలే. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన పని, ఆయన దృష్టికి న్యాయమైనది. అలా మౌనంగా భరించారు, దేవుని స్తుతించడం మానలా. ఇప్పుడు కార్యం మొదలైంది. ఫిలిప్పియాకి ఒక గొప్ప అనుభవాన్ని చూపించాడు ప్రభువు. భూకంపం వచ్చేసింది, ఫిలిప్పి అదిరిపోయింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ ఊడిపోయాయి. ఎలాంటి అనుభవం చూడండి. ఒక్క ఖైదీ కూడా మిస్ అవ్వకుండా కృపావలయంలో వారిని ఎత్తిపెట్టేశాడు దేవుడు. తద్వారా చెరసాల నాయకుడి రక్షణ, అతని కుటుంబం అంతా రక్షింపబడ్డాం. అంతకుముందు ఎవరు తిట్టారో, ఎవరు కొట్టారో, ఎవరు అవమానించారో వాళ్ళే వచ్చి మళ్ళీ బాబు 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 దయదాచండి బాబు, వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి బాబు అని చాలా బతిమాలుకుని చాలా గౌరవంగా వారిని బయటికి పంపించారు. తెలుసు దేవుడికి. కాబట్టి ఆయన మాకు శ్రద్ధగా వినడానికి, ఆయనతో మంచి సంబంధం ఎప్పుడూ కలిగి ఉండాలి. మనం ఆయన దృష్టికి న్యాయమైనది చేయడానికి ఆయన వాక్కుతో ఎప్పుడు సంబంధం మనం కలిగి ఉండాలి. తద్వారా వచ్చేటువంటి శాంతి, పీస్ హ్యాజ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆర్ విత్ జీసస్. దేవునితోనూ లేదా క్రీస్తుతోనూ ఒక మంచి సంబంధం కలిగి ఉండడం ద్వారా వచ్చేటువంటి శాంతి, అది పౌలు శీలలకి లోకాకే వచ్చింది. వాళ్ళు ఎంత శాంతిగా ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. సంతోషం శాంతి లేకపోతే స్తుతిస్తూ పాటలు పాడతారా? కాళ్ళకి సంఖ్యలు వేసేసి చెరసాల పెట్టేస్తే దేవుని స్తుతిస్తూ పాటలు పాడగలుగుతారా? అది ఎలాంటి సంతోషం, అది ఎలాంటి శాంతి? అది దేవునితో మంచి సంబంధం, దేవుని వాక్కు వినడంలోనూ, ఆయన దృష్టికి న్యాయమైనది చేయడంలోనూ దేవునితో వారికి కలిగి ఉన్నటువంటి ఒక మంచి సంబంధం వారికి ఇచ్చేటువంటి శాంతి. ఈ శాంతి నీకు నాకు కావాలి అంటే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలా.
అది ఎలాంటి సంబంధం మనకి తెలియాలి అంటే ఆయన వాక్కును శ్రద్ధగా వినాలా. ఆయన దృష్టికే న్యాయమైనది మనం చేసిన రోజున ప్రభు ఆయన శాంతినే మనకి ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శాంతి లాంటిది కాదు. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను. మీ హృదయాల్ని కలవరపడనీయద్దు. నా శాంతిని మీకు ఇస్తానని చెప్పి ప్రభువు చెప్పినటువంటి మాట. మరి దీన్ని బట్టి ఆలోచించాడు. నిజంగా మన జీవితాల్లో మంచి శాంతి ఉందా? ఓకే, లేకపోతే ఇప్పుడే ప్రభు దగ్గర రావాలా? ఇప్పుడే ఆయన చెప్పినట్టు నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలా? అప్పుడు ఖచ్చితంగా ఆయన శాంతిని మనకి ఇచ్చేటువంటి వాడు. ఇంత గొప్ప శాంతిని ఇచ్చినటువంటి దేవుడు, ఆయన కంటే ఆరాధనీయుడు మనకి ఎవరుంటారు? ఇంకెవరు లేరు. ఆయనే ఆరాధనీయుడు, ఆయనే కీర్తనీయుడు, ఆయనే మన హీరో. కదా. మొన్న హైదరాబాద్లో హీరోయిన్ యువతకు వచ్చి పాపము సహోదరి చచ్చిపోయింది. కొత్తగా 5వ తారీఖున కొత్తగా సినిమా విడుదలైంది. ఆ హీరో గారు ఆది థియేటర్ కాడికి వెళ్ళాయంట. దరిద్రం ఏంటంటే వాళ్ళకి ఇంత పిల్లాడు ఉన్నాడంట. ఆ పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే చాలా ఇష్టం అంట. అడిగి చాలా ఇష్టం అంట. ఆడి ఇంట్లో మంకుపట్టు పెట్టాడంట. ఆ మొదటి షోకి వెళ్ళాలి, నా హీరో సినిమా నేను వెళ్ళాలి, ప్లీజ్ డాడీ నన్ను తీసుకెళ్ళవా, ప్లీజ్ డాడీ అని పెట్టు. ఇంకేం వద్దు, నేను ఇంకేం అడిగాను, నన్ను నాకు బట్టలు కొనకపోయినా పర్లేదు, రంగు కూడా కొనకపోయినా పర్లేదు, మొట్టమొదటి ఈ షోకి నన్ను తీసుకెళ్ళవా అని ఆడు పట్టాడంటే కుర్రోడు. ఆడు పట్టు గురించి భార్య, భర్త, ఈ కొడుకు, కూతురు, 4 వచ్చారు ఆ సినిమాకి. కుర్రాడి కోరిక. నిజమైన హీరోలు వాళ్ళు యాక్షన్ అంత యాక్టింగ్ హీరోలే కదా. డైరెక్టర్ చేతిలో కీలు బొమ్మలు. ఈ చెయ్యలా ఊపు అంటే చెయ్యలా ఊపాలంతే, ఇక్కడికే ఊపు అంటే అక్కడికే ఆపేయాలంతే. ఇది సొంతంగా ఊపుతాకి లేదు, ఇది సొంతంగా మాట్లాడడానికి లేదు, సొంతంగా ఇక్కడికి వెళ్ళడానికి లేదు. ఆ డైరెక్టర్ గారు ఏం చెప్తే చేసి ఆ డైరెక్టర్ చేతిలోని కీలు బొమ్మలు వాళ్ళు హీరోలు. ఆ హీరో సినిమా కావాలి నాకు అని తీసుకెళ్ళండి అని పిల్లాడు పట్టాడితే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కర్మ కాలిపోయి ఆ థియేటర్ కాడికే ఆ హీరో గారు వచ్చారంట. వాడు పట్టేటాడు. అమ్మమ్మ హీరో గారు వచ్చిన అమ్మి నన్ను తీసుకెళ్ళి చూడాలని పట్టేటాడు. ఆ పిల్లాడిని తీసుకుని ఈవిడొచ్చింది. ఇది విడిపోయారు వీళ్ళు. పిల్లేమో నాన్న చేతిలో ఉండిపోయింది, పిల్లాడేమో ఈవిడ చేతిలో ఉండిపోయారు. వీళ్ళు విడిపోయారు. హీరో వచ్చాడో అని చెప్పేసి జనాలు పరుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి పడగొట్టుకుని తుక్కుంటూ వెళ్ళిపోయారు. బాబోయ్ నా భార్య లేదు, నా భార్య కనపట్లేదు అని అతను సినిమా ఆ థియేటర్ యజమానుల దగ్గరికి వెళ్ళి నా భార్య కనపట్లేదండి బాబు, నా పిల్లడు కనపట్లేదని గొడవ పెడితే మొత్తం ఆ సీసీ కెమెరాల్లో ఉండేవన్నీ తీసి చూపించారంట. చూస్తే ఒక ఆవిడ చచ్చిపోయి పడి ఉంది. ఆవిడని హాస్పిటల్కి మార్చికి పట్టుకుపోయారు. పిల్లాడికి చాలా తీవ్రంగా కాకపోతే ఆవిడని హాస్పిటల్లో పెట్టారు. చూడండి వెళ్ళేమో అంటే బాబోయ్ అలేనండి బాబోయ్ అంటే గొప్ప హాస్పిటల్లో పరిగెత్తారు. ఆ తొక్కిసలాట్లో భార్య చచ్చిపోయింది. ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉందో తెలియదు, చాలా ఇబ్బందికరమని చెప్పారు. బాగా తొక్కేసారు, ఊపిరి రావట్లేదంట ఆ పిల్లాడికి. ఇలాంటి హీరోల జೊತೆಗೆ ఎగబడతారు జనంలో. ఇలాంటి హీరోలు వారికి ఆరాధనీయులు. వాళ్ళు డబ్బులు ఎగలేసుకుంటున్నారు. ఏముంది దానిలో? నిజంగా అంతగా చూడాలనుకుంటే ఇంట్లో టీవీలోకి వచ్చేస్తారుగా. ఇవాళ రేపు టీవీలోకి వచ్చేస్తారు, చూసుకోవచ్చుగా. అక్కడికే వెళ్ళాలి, ఫస్ట్ షోకి వెళ్ళాలి. 800 టికెట్. ఒక రోజు కూలీ పెట్టి కదా టికెట్ రాదు. వెళ్ళిపోయారు అలా. ఇప్పుడు ఆ తల్లి చచ్చిపోయింది. పాపం ఆయన ఒప్పుకున్నాడు, తప్పు నాదే, నేను ఆ థియేటర్కి వెళ్ళడం వల్ల ఇంత నష్టం జరిగింది,
మా కుటుంబానికి 25 లక్షలు ఇస్తానండి, 25 లక్షలు నష్టపరిహారంగా ఇస్తాను, వారి బాగోగులన్నీ నేను చూసుకుంటానని ఓ మంచి మనసుతో ఆ హీరో గారు చెప్పాడు వచ్చి బయటకు వచ్చి. ఏముంది అయితే ఏముంది, కుటుంబం ఏమైపోయింది, అయిపోయింది, అక్కడ అక్కడ అయిపోయింది అంది. అక్కడ ఏముంది, యజమాని భార్య లేకపోతే ఇంకేముంది అతని పరిస్థితి, ఆ 2 పిల్లల పరిస్థితి ఏంటి, అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఆవిడ వచ్చి వీళ్ళు బాగా చూసుకుంటుంది అమ్మలాగా, ఇంకా శాంతం దూరం అయిపోద్ది, అంతే మొత్తం దూరం అయిపోద్ది. సరేండి, ఇలాంటి వాళ్ళని వెంబడించడం కాదు, మన హీరో మన కోసం ప్రాణం పెట్టిన హీరో, మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టిన హీరో, దైవత్వాన్ని విడిచిపెట్టినటువంటి హీరో, నీ సంతోషమే నా సంతోషం అంటూ నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చిన హీరో, తన శాంతిని ఇవ్వడానికి వచ్చినటువంటి హీరో, రోల్ మోడల్. ఆయనే మన ఆరాధనీయుడు. ఆయన మించినటువంటి ఆరాధనీయుడు మనకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. కృప చొప్పున ఇంతవరకు మాతో ఉండి నాయన యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలోని అంశాలను బట్టి మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను. నేను మీ శాంతిని మాకు ఇస్తానన్నారు, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని అన్నారు. అది శాశ్వతంగా ఉండే శాంతి. ఈ లోకంలో ఉండే ఏ పరిస్థితులు కూడా ఆ శాంతిని భంగపరచలేనటువంటి శాంతి మాకు కూడా ఇస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడుగా మీరున్నారు. హృదయపూర్వకంగా మీ మీద మనసు పెట్టుకుని మీ వాక్కును శ్రద్ధగా విని మీకు ఇష్టమైన రీతిని మేము నడుచుకోవాల్సిన వారంగా, నీ ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించాల్సిన వారంగా ఉన్నాం. అలా ఉన్న రోజున మీ శాంతిని మాకిచ్చి మేలైన మార్గాల్లో మమ్మల్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నారు. అందుకే హృదయమారి మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాం. ఒకవేళ ఎవరి జీవితాల్లోనైనా శాంతి లేకుండా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, ఇదిగో తండ్రి ఈ వాక్యపు వెలుగులు సరిచేసుకోవడాన్ని బట్టి మీ శాంతిని సమాధానాన్ని పొందగలిగే కృపను అనుగ్రహించండి. ఇప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికే మీ మాటల్ని బట్టి అందించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఈ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన యొద్దకు వస్తూ ఉన్నాము. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడడానికై దీనిని బలహీన ప్రభా నేను నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాట్లాడినట్టు నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి 104 స్తోత్రాలతో నీ కొద్ది సమయం తమ హృదయాల చివరిని పరలోకపుగా విని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభు అయిన యేసునామని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. అది సమయం కొంచెమే ఉంది. మనకి పెద్ద శత్రువు ఎవరంటే టైమే. గబగబా అయిపోతుంది. క్లుప్తంగా కొద్ది మాటలు మనం చెప్పుకుని ముగించేసుకోవాల్సి వస్తుంది.
ప్రభు బల్లలో పాలు పంపులు పొందడానికై మనం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన విత్తనాల ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రవ్వ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ కబ్బల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. త్రవ్వ పక్కన పడ్డ వాటిని పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయి. రాతి నీళ్ళు పడ్డాయి, పైన కొంచెం కొద్దిగా మట్టి ఉంది కాబట్టి గబగబా మొలిచాయి. అయితే లోపల వేరు తన్నడానికి రాతి నీళ్ళలో ఉండిపోయింది కాబట్టి అవి నిలదొక్కోలేక చచ్చిపోయాయి. అలాగే ముళ్ళ కంపల్లో పడ్డాయి, నేల బాగానే ఉంది, మొలిచాయి. ఎదుగుదామనుకునేసరికి పైన ఉన్నటువంటి ఆ ముళ్ళ కంపలు ఎదగనీయకుండా నొక్కేసాయి. అందుకని అది ఫలించలేదు. మంచి నేలను పడ్డటువంటి విత్తనాలు 30, 60, 100 అంతలుగా ఫలించాయని ఇక్కడ ఉపమానం చెప్పారు. అయితే బల్లలో పాలు పంపులు పొందేదాకా వచ్చినటువంటి వారు త్రవ పక్క పడ్డవాళ్ళు కాదు, అతి చేయాలి పక్కకి 2, 3, 4 దశల్లో ఉంటారు. ఏం చెప్పాడు ఆయన? రాతి నేలలో పడ్డటువంటి విత్తనాలంటే చాలా సంతోషంగా వాక్యాన్ని అంగీకరించేస్తారు. కానీ తర్వాత విశ్వాసమని మీరు లోపలికి తనడానికి లేకుండా లోపల కఠినత్వం ఉంది, పాషాణం ఉంది, అది పూర్తిగా కరగలే కాబట్టి ఫలించలేదు అని చెప్పాడు. 2వది 3వది ముళ్ళ కంపలం, అది కూడా బాగానే మొలిచేసింది. ఎదుగుదామనుకునే లోపల ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ వాటిని అణిచేయడం వల్ల అది కూడా ఫలించలేదు అని చెప్పేసి. 4వది మంచి నేల. నిజంగా బల్లలో పాలు పంపులు పొందడానికి ఎవరు అర్హత ఉంది అంటే ఆ 4వ చోటు. బాగా 30, 60, 100 ఎవరు ఫలిస్తారో వారికి మట్టుకే అని. కానీ ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు మందిరంలో. అయితే 2, 3, 4 వీళ్ళ వరకు బల్లలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడతారంటే బాప్తిస్మం తీసుకుంటారు. సొంతంగా దేవుని నేను అంగీకరించేశాను కాబట్టి నేను బాలలో పాలు పంపులు పొందడానికి అర్హుణ్ణి అని పొందేస్తుంటారు. అయితే 100 ఫలించారా అంటే ఫలించడానికి ఏం కావాలా? తీతు 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివేటువంటి విషయం ఏంటి? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఈ 2, 3, 4 వీళ్ళు ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం దాకా వచ్చేస్తారు. ఆ తర్వాత ఉన్నది చూద్దాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. అది ఈ నూతన స్వభావం కలిగి ఇక్కడ ఆగిపోతున్నారు. అది అందరిలోనూ కలగట్లేదు. ఈ 4వ దశలో ఉన్న వాళ్ళు కలుగుతుంది. వాళ్ళు సంపూర్ణమైన హక్కుదారులు, పాత్రులు వాళ్ళు. ఇది 2, 3 వారిలో ఇంకా పూర్తిగా నూతనమైన స్వభావము ఇంకా రాలేదు. పరిశుద్ధాత్ముడు వారిలో కలిగించలేదు. అంటే వారి ఆసక్తి ఎలాంటిది? అది పరిపూర్ణమైంది కాదు. యెషయా 29, 13వ వచనంలో చూడండి. ప్రభు ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతోనే నన్ను గహనపరుస్తున్నారు, కానీ తమ హృదయమును
నాకు దూరం చేసుకున్నారు. అంటే ఇంకా హృదయం రాతి హృదయంలాగానే ఉంది. ఇంకా పైన ఐహిక విచారాలు అనేటువంటి ముళ్ళ కంపలు ఆవరించి ఉన్న హృదయంలాగానే ఉండిపోయింది అని ప్రకటిస్తాడు. ఇదే విషయాన్ని యేసుప్రభు కూడా గుర్తు చేశాడు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 13వ వచనం మనం చదివితే, ఈ ప్రజలు, అదే యెషయా ద్వారా ఏదైతే ప్రభు ప్రవచింపజేశాడో అదే మాటను యేసు ప్రభు కూడా ఎత్తి పలికినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఇది సత్యం. ఇప్పుడు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని దీని నుంచి బయటపడాలా, దీని నుంచి ఖచ్చితంగా బయటపడాలా. ఆ 4వ స్థాయిలో ఉండేటువంటి విత్తనాల గురించి చెప్పిన ఉపమానంలో 4వ స్థాయిలో ఉండే వారి స్థాయికి చేరాల. కొంతమంది ప్రభువే చెప్పినట్టుగా మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారని ఆయనే చెప్పినట్టుగా ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వచ్చినా వారు పూర్తిగా అంగీకారంలోకి రారు. వారి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నూతనమైనటువంటి కార్యం జరిగించడం, నూతన స్వభావాన్ని కలిగించడం, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అది కొంతమంది ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా త్వరగా వారి హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. అలా పరిశుద్ధాత్మ కార్యం జరిగినటువంటి వ్యక్తే ఈ పొట్టి జక్కయ్య. ఆయన చుట్టూ ఎప్పుడు కూడా వేలాదిగా జనం పోతూనే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు జక్కయ్య ఆయన కూడా వెళ్ళినాడు కాదు, ఆయన కూడా వెళ్ళే జక్కయ్య. అది ఎక్కువ తండోపతండాలుగా ఆయన చుట్టూ జనం వెళ్ళడం. ఏంటిరా ఆయన కూడా అలా వెళ్తున్నారు జనం అందరునా అని అడిగి ఉండొచ్చు. ఆయనకి నెలవైన వారితో ఆయన దగ్గర అప్పు తీసుకుంటూ కూర్చున్నాడు, ఇంకొకడు ఈయన సొంకం కట్టించుకుంటూ వెళ్ళినోడు అడిగి ఉండొచ్చు. ఆయన అద్భుతాలు చేస్తున్నారండి. చూస్తూ ఉండగానే గుడ్డోళ్ళు చూసేస్తున్నారండి. చూస్తూ ఉండగానే పక్షవాతంతో బాధపడే వాళ్ళు లేచి నడిచేస్తున్నారండి. చచ్చిపోయినళ్ళు కూడా బతుకుతున్నారండి చెప్పడం. అలా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నట్టుగా ఈ జక్కయ్యలో ఆసక్తి కలిగింది. అబ్బా అంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన, అసలు ఆయన ఏంటి, ఆయన ఎవరు, ఆయన్ని చూడాలా అనేటువంటి ఒక ఆశ ఆయన హృదయంలో బలంగా పుట్టింది. యేసు ఎవరు అని చూడగోరెను. ఇది 3వ వచనంలో ఉన్నమాట. చూడాలనేటువంటి ఆసక్తి కలిగి బయలుదేరి వచ్చాడు. కానీ చుట్టూ తండోపతండాలుగా జనం ఉన్నారు. ఈయన ఆకారంలో కూడా మనిషి కొరస. అందరూ ఆయనకంటే పొడుగంటోళ్ళే. ఈ పొడుగంటోళ్ళందరూ ఆయన చుట్టూ ఉంటే పొట్టోడికి ఆయన ఎలా కనపడతాడు. కాబట్టి ఛాన్స్ లేదు. రకరకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయాడు. కానీ కనపట్లేదు, వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళని వసూళ్ళు ఉన్నాయి, వసూలు చేసుకోవాలని తిరిగి వెళ్ళిపోవచ్చు అతను. కానీ వెళ్ళిపోలా. ఎందుకంటే యేసును చూడాలి అనే ఆశ ఆయన హృదయంలో నుంచి పుట్టుకొచ్చింది. అది హృదయపూర్వకమైనటువంటి ఆశ. కాబట్టి ఏమైనా సరే ఆయన్ని చూడాలని ఆయన చూడడానికి వీలైన మార్గాలను అన్వేషించాడు. మనం చెప్పుకుంటాంగా, మనసు ఉంటే మార్గం ఉంటుందని సామెత చెప్తాం కదా. ఈయన మార్గాలను వెతికాడు. అంతే తప్ప వీలు పడట్లేదు కదా. కొన్ని ఇంకోసారి చూద్దారులే, వాళ్ళు పనులు ఉన్నాయి కదా, వాళ్ళు వసూళ్ళు ఉన్నాయి, వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయినాడు కాదు. ఒక అన్వేషణ చేశాడు. ఈ దారి అంటే వస్తున్నాడు, ఈ దారికి ఎడపెడే చెట్లు ఉంటాయి కదా, కాబట్టి ఆ దారిలో నేను ముందుగా వెళ్ళిపోయి ఓ చెట్టుకి కూర్చుంటే ఆయన్ని చూడకుండా నాకు ఎవడడ్డొస్తాడో చూస్తారా అనుకున్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ఆశ హృదయంలో నుంచి పుట్టుకొచ్చింది. ఏదో పైన వాళ్ళు వెళ్తున్నారు కదా చూద్దామని కాదు. అదే యెషయా ద్వారా చెప్పింది. కొంతమంది వస్తారు కానీ మనసులో వారికి చోటు ఉండదు, వారి హృదయంలో చోటు ఉండదు. కాబట్టి వారి హృదయాల్లో పరిశుద్ధాత్మను నూతన కార్యం చేయడం. ఎవరికి ఆ హృదయంలో బలమైన ఆశ ఉంటుందో వారికి కార్యం జరుగుతుంది. చెట్టెక్కి కూర్చున్నాడు.
అన్నీ ఎక్కువగా వివరించడానికి టైం లేదు కదా, అందుకని కొట్టి తెచ్చాయి. ప్రభు ఆ దారి అంటే వస్తున్నాడు. ఇప్పుడు మన ఆలోచన భలే పనిచేసిందిరా, ఎవ్వడు అడ్డు కనపట్టలేదు, యేసు ప్రభుని చూడకుండా నాకు ఇంకెవ్వడు వడ్లేడు అనుకుంటా చాలా అలా చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఆకారం, ఆయన ఆహార్యం, ఆయన నడక, ఆయన ముఖం మీద చిరునవ్వు ఇవన్నీ ఆకట్టేసుకున్నాయి. మామూలు మనుషులు, ఏ మనుషులు కూడా అటువంటి కళలు లేవు. అవన్నీ చూసుకుంటూ లోపలే వర్ణించుకుంటూ ఎంత చక్కగా ఉన్నాడు ఈయన, ఆయన కళ్ళు ఎంత బాగున్నాయి, ఆయన ముఖంలో చిరునవ్వు చూడు ఎంత చక్కగా ఉంది, ఆయన నడక చూడు బాబా అనుకుంటూ అలానే ఉండిపోయాడు. ఇదంతా యేసు ఎవరో చూడాలని జక్కయ్య హృదయంలో కోరిక కలిగినప్పుడే ప్రభు జక్కయ్యని చూసేశాడు. జక్కయ్యని చూసేశాడు. నతానీయులతో అంటాడు కదా, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూసేశానని. అలాగే ఈయన్ని చూసేశాడు. ఈ జక్కయ్య పడుతున్న పాటలన్నీ చూసేశాడు. అన్నీ ఆయనకి తెలిసిపోతా ఉన్నాయి. లోపలే బహుశా నవ్వుకున్నాడేమైనా, ఈ జక్కయ్య నన్ను చూడడానికి ఎన్ని పాటలు పాడుతున్నాడో, ఎంత ఆసక్తి చూడని చెప్పేసి. కాబట్టి ఇటువంటి వానికి నేను మంచి బహుమానమే ఇవ్వాలా. మళ్ళీ చూడడానికి ఇంత కష్టపడ్డాడు కాబట్టి ఏ కష్టం లేకుండా తనివి తీరగా నా ఎదురుకుంటూనే కూర్చుని నాతో మనసారా మాట్లాడుకునేటువంటి అవకాశం, నాతో కలిసి భోజనం చేసే అవకాశం కూడా జక్కయ్యకి ఇవ్వాలనేసుకున్నాడు. అంతే. ఇంకా హృదయాంతర్యాలు ఎరిగిన దేవుడు ఇందాక చెప్పుకున్నాం మనం. లూదియా హృదయవాంఛలు తీర్చడానికి ఆసియా పోయేటువంటి పౌలు శీలల్ని యూరోప్కి రప్పించాడు దేవుడు, ఆమె హృదయవాంఛలు తీర్చడానికే కదా. అలానే ఇప్పుడు జక్కయ్య హృదయవాంఛలు తీర్చాలనుకున్నాడు. అంతే. వచ్చి ఆ చెట్టు కింద ఆగిపోయాడు. అందరూ ఆశ్చర్యం, ఏంటి ఇక్కడ ఆగేటేంటి, ఇక్కడేముంది, ఇక్కడ ఆగేటేంటి. తలపైకి ఎత్తి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. అందరూ పైకి ఎత్తి చూశారు. జక్క చెట్టు ఎక్కడ రకరకాలుగా అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకో మాట ఏమన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండాల్సి ఉంది అన్నాడు. ఆయన ఎలాంటి తెలియదు ఈయనకి. అయ్యి బాబోయ్ ఎంత పీనాసుడు, జల్లగా పీల్చినట్టు రక్తం పీల్చేస్తాడు, రూపాయికి 4 రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తాడు, చొంకను కుత్రదారుడు, ఈ ఇంటికి వెళ్తారేంటి, పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్తాడా అన్నట్టు ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. కానీ జక్కయ్య హృదయం ఎలా ఉంది ఇప్పుడు, ఎంత ఆనందంతో నిండిపోయిందంటే, ఎవరిని చూడ్డానికి నేను ఇంతగా తంటాలు పడ్డానో ఆయనే నన్ను పేరెట్టి పిలిచి నా ఇంటికి వస్తానంటున్నాడు అని చెప్పేసి ఆయన హృదయంలో చేర్చేసుకున్నాడు. వెంటనే హృదయంలో చేర్చేసుకున్నాడు. చెట్టు దిగాడు. ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్ళా, పరిశుద్ధాత్మనవుతాను కార్యం జరిగిపోయింది. వెంటనే ప్రకటిస్తూ ఉన్నాడు. వెంటనే 7 నుంచి చదవమ్మా. చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా అనుకుంటున్నారు. రోజు ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎవరినైనా పేరెట్టి పిలిచాడా, ఎవరింటికన్నా వస్తానన్నాడా, ఎందుకల్లా ఒత్తినే కూడా తిరుగుతున్నారు. అవసరం అప్పుడప్పుడు బోనాలు పెడుతున్నాడు, అప్పుడప్పుడు వింతలు చేస్తున్నాడు. ఈ వింతలు చూడడానికి తిండి తినడానికి కూడా తిరుగుతున్నారే తప్ప హృదయంలో నిజంగా ఆయనకి చోటు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన ఎవరిని పిలవలేదు, ఆయన ఎవరింటికి వెళ్ళలేదు. కాబట్టి తినటానికి తిరిగేవాళ్ళని కాకల్లా, కేవలం అద్భుతాలు మట్టుగా చూతకు వచ్చేవాళ్ళని కాకల్లా, నిజంగా నిండు హృదయంతో ఆయన ఎవరు ఏంటో చూడాలి అని ఆశతో ఎవరు వస్తారో వారికి కావాలి ఆయనకి. ఇప్పుడు జక్క ఏమంటాడు చూడు, చదువు తర్వాత. అక్కడ నిలబడ్డాడు. ఇదిగో ప్రభువా నా ఆస్తిలు. 6వ వచనంలో చివర ఆయన చేర్చుకొని ఉంది కదా, దిగి సంతోషంతో ఎక్కడ జక్క ఇంటికి వెళ్ళిపోయాడా, ఇంటికేం వెళ్ళిపోలే, కానీ చేర్చుకున్నాడంటే హృదయంలో చోటు ఇచ్చేశాడు.
జక్కయ్య హృదయంలో చోటు ఇచ్చేశాడు. ప్రభుకు కావాల్సింది కూడా మన ఇల్లు కాదు, మన హృదయమే. మన ఇల్లు కాదు, మన హృదయమే కావాలి. ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ చేర్చేసుకున్నాడు జక్కయ్య. ఎప్పుడైతే ప్రభు అతని లోపలికి వెళ్ళిపోయాడో ఇప్పుడు అతని హృదయంలో పరిశుద్ధాత్ముడు నూతన కార్యం చేయడం మొదలుపెట్టేశాడు. దాని ఫలితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఆస్తులు సగం ఆ పేదలకి ఇచ్చేస్తాను, నా ఆస్తులు సగం పేదలకి ఇచ్చేస్తాను. ఇదివరకు ఆ స్వభావం ఉందా? లేదు. ఆ స్వభావం ఉందా? లేదు. ఎంతసేపు ఆస్తి మీద ప్రేమ పోగు పెట్టేసుకోవాలా. సొంకపు గుత్తదారుడు అంటే ఆయా ఊర్లని పాడుకుంటారు. చిన్న పుట్ట అయితే ఇంత, లేదా పెద్దదైతే ఇంత, సైకిల్ అయితే ఇంత, 4 చక్రాల బండి లాంటిదైతే ఇంకెంత, లేదా ఆటో అయితే ఇంత, ఇలా పన్ను వసూలు చేసుకుంటారు. అయితే దానికి విరుద్ధంగా రూపాయికి 4 వసూలు చేస్తుంటారు, 10కి 30 వసూలు చేస్తుంటారు. అన్యాయంగా అక్రమంగా దోచేసుకుంటారు. అలా పోగొట్టేసాడు. అటువంటి స్వభావం ఇప్పుడు ఏమైపోయింది? పేదలంటే ప్రేమే లేదు. ఇది వరకు వాడు పేదోడైనా సరే ముక్కు పిండి వసూలు చేసేసేవాడు, లాగేసుకునేవాడు సొంకాన్ని. కానీ ఇప్పుడు ఆస్తులు సగం ఇచ్చేస్తాను పేదలకు అంటాడు. తర్వాత నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనాను తీసుకుంటే, 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు, 4 అంతలు 4 రూపాయలు ఇచ్చేస్తానంటాడు. ఇంకేముంటుంది దీనికి? ఇంకేం ఉండదు. సగం పేదలకు ఇచ్చేసాడు, మిగతా సగంలో అంతా అన్యాయపు సొమ్మే కదా. కాబట్టి రూపాయికి 4 రూపాయలు చొప్పున చెల్లించాలి. అంటే 0 అయిపోతాడు మొత్తం. ప్రభువుని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకున్నాడో ఇప్పుడు అతని లోక సంబంధంగా 0 అయిపోయాడు అంతే. అంటే అతని రంగు మారిపోయింది, అతని స్మెల్ వాసన మారిపోద్ది, అలాగే అతను రుచి కూడా మారిపోతుంది. ఒక్కసారిగా ఇలాంటి ప్రకటన చేసేసరికి ఇప్పటి వరకు వీడు ద్రోహి, దోచుకునేవాడు, స్వార్థపరుడు, రక్తం తాగే జలగా ఇలా అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంత మంచోడు జక్కయ్య గారు, మొత్తం ఇచ్చేసాడా, మంచోడు అయిపోతారు మొత్తం. ఇదివరకు లోభి, ఇప్పుడు అతని రూపం మారిపోయింది. ఇప్పుడు ఉదార స్వభావం కలిగిన వాడు, దాత అయిపోయాడు. అన్ని రకాల మార్పులు చోటు చేసేసుకున్నాయి. కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు అతని హృదయంలో నూతన స్వభావాన్ని కలిగించాడు. హృదయంలో నూతన స్వభావం కలగకుండా ఉన్నంత వరకు బాప్తిస్మం తీసుకున్న వారి బలలో పాలు పంపులు పొందే అర్హత వారికి ఉండదు. శరీరానికి మట్టికే బాప్తిస్మం జరిగింది, హృదయానికి జరగల. పౌలు గారు చెప్తాడు, సున్నతి శరీరానికి కాదు హృదయానికని. అలాగే బాప్తిస్మం అనేది శరీరానికి కాదు, హృదయానికి. హృదయంలో మార్పు రావాలా. ఒంటి మీద ఉన్న మురికి కడుక్కున్న నీళ్ళల్లో దిగి అది కాదు కావాల్సింది, మళ్ళీ పెరిగిపోద్ది. హృదయంలో పేరుకున్నటువంటి ఆ పాపపు స్వభావము అది కడగబడాలి, అది క్లియర్ అవ్వాలి. ఒకేసారి జక్కయ్యలో క్లియర్ అయిపోయింది. ఎందుకంటే నేరుగా అతను హృదయంలో బాప్తిసం పొందేశాడు, శరీరానికి కాదు. కావాల్సింది కూడా హృదయంలోనే బాప్తిసం, శరీరానికి కాదు. ఈ శరీరానికి అనేది ఒక గుర్తు అంతే, నేను బాప్తిసం పొందాను అనే గుర్తు కోసం అంతే. అనేకుల్ని మనకు సాక్షులుగా పెట్టుకోవడం కోసం అంతమందిలో మనం ఈ బాప్తిసం తీసుకోవడం ద్వారా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రభువుకు విరుద్ధంగా నడుచుకుంటే అందరూ చూస్తున్నారు కదా నన్ను అనేటువంటి ఒక భయం వారికి ఉంటుందని ఒక వెల్లడి తప్ప అది రక్షించదు. జరగాల్సిందేమిటి? పునర్జన్మ సంబంధమైన స్నానము కావాలి. ఆ తదుపరి పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో నూతన స్వభావాన్ని కలిగించాలి. అది జరిగితేనే ఇప్పుడు జక్కయ్య గారు నేరుగా బలలో పాలు పంపులు పొందడానికి అర్హుడైపోయాడు. ఎక్కడ బాప్తిసం పొందాలో అక్కడ పొందాడు. మరి మన సంగతి ఏంటి? కేవలం శరీరానికి మట్టుకే బాప్తిసం అయిందా? హృదయంలో జరిగిందా కార్యం?
హృదయంలో నూతన స్వభావం కనుక రాకపోతే అంతకు ముందున్న మన రంగు మారదు, అంతకు ముందున్న మన వాసన మారదు, అంతకు ముందున్న మన రుచి మారదు. అవి మారాల్సిందే. అది మారాలి. నేను మారేనా? నా రంగు మారిందా? నా వాసన మారిందా? నా రుచి మారిందా? పరీక్షించుకోవాలా. జక్కయ్యలాగా ప్రభువుని నేను అంగీకరించానా? జక్కయ్యకి తన హృదయంలో జరిగినట్టుగానే నా హృదయంలోనూ పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగించాడా? ఏవి ప్రభుకి ఇష్టం కాదో వాటన్నిటినీ కడిగేసుకున్నానా? ఇంకా అలానే ఉంచుకున్నానా? బాప్తిసం పొందితే పొందుండొచ్చు కాక, అది సుదీర్ఘంగా నువ్వు ఆరాధన చేస్తే చేసి ఉండొచ్చు కాక, సమయానుకూలంగా ఆరాధన చేస్తామనుకోండి. ఇప్పుడు ఒక 100 మంది ఆరాధన చేయాలంటే ఒక్కొక్కరు 1 నిమిషం చేస్తే 1:40 అవుద్ది. మనకు ఉండేది 9:15 నుంచి 1 గంట దాకా. ఇందులో 1:40 ఆరాధన చేస్తే మిగతా దానికి టైం ఉండదు కదా. అందుకని మనం క్లుప్తంగా ఆరాధన చేస్తూ ఉన్నాం. సాయంకాలం దాకా ఉండేది కూడా చేసుకోవచ్చు అని చెప్పైనా. ఒకవేళ నెంబర్ తక్కువ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. ఉండేది ఆరాధన చేసేవాళ్ళు ఒక 10 మంది అనుకోండి. 10 మంది ఒక్కొక్కరు 5 నిమిషాలు చేయొచ్చు. 5 నిమిషాలు చేసినా 50 నిమిషాలు అయిపోద్ది. కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వస్తే మనకి ఆరాధన చేస్తే కానీ టైం ఉంటుందా? కింద ఉన్నారు చాలామంది. మన ఇక్కడ కానీ చేసేది వినపడుతుంది, కనపడుతుంది, వాళ్ళు చేస్తున్నారు కానీ మనం లెక్కలోకి తీసుకోవట్లేదు, వెళ్ళిపోతుంది, అది రొటీన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఏం చెప్పాడన్నా, ఎవరైనా దయచేయండి, ఎవరైనా గుంటూరు నుంచి మనకు వచ్చి ఆయన శ్యామల ఆనంద్ కుమార్ గారు ఒక సహోదరి ఆరాధన చేసిందని చెప్పాడు కదా. ఒకటే చెప్పాడు ఒక్క మాట, బాంఛన్ నీ కాలు మొక్కుతా అన్నాడు. బాంఛన్ నీ కాలు మొక్కుతా అందండి. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? ప్రభు కాళ్ళ మీద పడ్డం కంటే గొప్ప ఆరాధన ఏముంది అని చెప్పాడు ఆయన. అంతే కదా. కాబట్టి హృదయంలో నుంచి హృదయపూర్వకంగా వచ్చే ఆరాధన ఎంతైనా చాలు, ఎంతైనా సరిపోతుంది. సరేలేండి. కాబట్టి బల్లల్లో పాలు పంపులు పొందడానికి మనకు కావాల్సిన అర్హత ఏంటి? ఇప్పుడు జక్కయ్యకి వచ్చిన అర్హత కావాలి మనకి. ఏం ప్రకటించాడు ప్రభు అక్కడ? ఈతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అది కదా కావలసింది. అది నాతో పాటు నా ఇంటిలో ఉంటాడు, నాతో పాటే తింటాడు, నాతో పాటే ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం! అదే కదా, దానికోసమే కదా ఈ పాటలన్నీ, దానికోసమే కదా. నిజంగా జాక్పాటు కొట్టినట్టు కొట్టేసాడు జక్కయ్య గారు. ఒకే ఒక్క దెబ్బతో. ఎంతోమంది ఆయన కూడా తిరుగుతున్నారు కానీ ఎవరికి ఆ భాగ్యం దొరకలా. జక్కయ్య గారికి దొరికింది. ఎందుకంటే తగిన విధంగా హృదయపూర్వకంగా ప్రభువుని అంగీకరిస్తూ ఆయన దగ్గరికి వచ్చాడు కాబట్టి అతని హృదయంలో క్రియ జరిగింది. ఒకే క్షణంలో ఆయన రంగు, ఆయన వాసన, ఆయన రుచి మొత్తం మారిపోయింది. ఇప్పుడు దాకా ఎరుకో పట్టణంలో జక్కయ్యని అసహించుకునే వారందరూ కూడా జక్కయ్యని ఎలా చూస్తారంటే ఎంత, ఇప్పుడు అతను ఆరాధనీయుడు అయిపోతారు వాళ్ళకి. అబ్బా ఎంత మహానుభావుడు, ఇలాంటివాడు అనుకున్నాము. ఒక్కసారి లోకరక్షకుడిని యేసుప్రభువే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏకంగా తనతో కలిసి భోజనం చేశాడు. ఇతని అబ్రహాము కుమారుడి, ఇతనికి రక్షణ వచ్చేసిందని ప్రభువే చెప్పాడు. ఎంత భాగ్యం అని ఇప్పుడు జక్కయ్య మీద వాళ్ళ ఆలోచనలన్నీ ఇప్పుడు మారిపోతాయి. ఎంతకాలం తిరిగితే ఏముంది, జక్కయ్యలా ఉండాలా అని చెప్పుకోవడానికి వచ్చేసాడు. ఏకంగా జక్కయ్యని మాదిరి చేసుకుని చెప్పేసుకోవడానికి. అటువంటి మార్పు దాన్ని మనం ఆశించాలి, వచ్చిపోవడం కాదు. పూర్తిగా మన హృదయంలో క్రియ జరగాలి. విశ్వాసికి తగిన విధంగా మన రూపం మారిపోవాలి, మన స్మెల్ మారిపోవాలా, మన టేస్ట్ మారిపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన బలలో పాలు పంపులు పొందే అర్హత మనకి లభిస్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.